Okay, good morning guys. Today topic multi-currency. మల్టీ అండి. సో మల్టీ కరెన్సీ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. సో టుడే టాపిక్ వచ్చేవాడికి మల్టీ కరెన్సీ డిస్కస్ చేసే ముందు ప్రీవియస్ టాపిక్స్ అయినటువంటి నిన్న త్రీ టాపిక్స్ చెప్పాను. సో ఆ 3 టాపిక్స్లో ఏమైనా డౌట్స్ ఉండేవో అవి అన్నీ ఒకసారి సమ్ టైమింగ్ అనేది ఇస్తాం, డిస్కస్ చేసుకుని తర్వాత న్యూ టాపిక్ అనేది వెళ్దాం. ఓకే అండి. సో ఒక సమ్ టైం నేను ఇస్తాను, 15 మినిట్స్ వరకు ఇస్తాను. లాస్ట్ 3 టాపిక్స్కి ఎవరైతే ఏమైతే డౌట్స్ అయితే ఉన్నాయో ఆ డౌట్స్ అన్నీ కూడా షేర్ చేయండి. పర్టికులర్స్లో స్కూటర్ 35,000. నెక్స్ట్ 14th పాయింట్ పేమెంట్ F5 కార్ పర్చేస్డ్ అంటున్నాం. సో అప్పుడు అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో కార్ 1,15,000 సేవ్. నెక్స్ట్ 15th పాయింట్ పవర్ బిల్ పెయిడ్ త్రూ బ్యాంక్ అంటున్నాం. సో దీనికి వచ్చేపాటికి పేమెంట్ అవుతుంది. అకౌంట్లో ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. పర్టికులర్స్లో పవర్ బిల్ పెయిడ్ 3,500. సో నెక్స్ట్ 16th పాయింట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ త్రూ బ్యాంక్ అన్నాడు. సో ఇక్కడ చూస్తే దీనికి వచ్చేవాడికి రిసిప్ట్ అవుతుంది. అకౌంట్లో వచ్చేపాటికి బ్యాంక్ ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్. పర్టికులర్స్లో హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ ఉంటుంది. ఆన్ అకౌంట్ 70,000 అంటాం. ఎంటర్, ఫార్వర్డ్, సేవ్. నెక్స్ట్ 17th పాయింట్ రెంట్ రిసీవ్డ్ బై చెక్. సో ఇది వచ్చేవాడికి రిసిప్ట్ అవుతుంది. రిసీవ్డ్ అన్నాడు కాబట్టి రిసిప్ట్ అవుతుంది, మనకి మనీ వస్తుంది కాబట్టి. అకౌంట్లో బ్యాంక్ ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్. పర్టికులర్స్లో రెంట్ రిసీవ్డ్ 35,000. సో ఎంటర్, సేవ్. నెక్స్ట్ 18th పాయింట్ చెక్ ఇష్యూ టు ప్రభాకర్ రావు 12,000, చెక్ నెంబర్ 778502 అని ఉంది. సో దీనికి వచ్చేపాటికి పేమెంట్లో రాస్తాం. అకౌంట్లో ఐసిఐసిఐ బ్యాంక్ ఉంటుంది. పర్టికులర్స్లో ప్రభాకర్ రావు 12,000 ఆన్ అకౌంట్. ఎంటర్, చెక్ నెంబర్ నేరేషన్లో అయినా రాయొచ్చు అండ్ మీకు బ్యాంక్ అలొకేషన్లో అయినా రాయొచ్చు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ వచ్చే కారు వచ్చేపాటికి ఏమవుతుంది, మనీ వస్తుంది కాబట్టి రిసిప్ట్ F6. అకౌంట్లో క్యాష్, పర్టికులర్స్లో కార్ 2 lakhs. ఎంటర్, సేవ్. మనకు వచ్చేవాడికి నెక్స్ట్ ప్రాఫిట్ అనేది ఎలా వస్తుందండి. సో అది చూడండి. సో ఇంకెవరికైనా డౌట్స్ ఏమైనా ఉన్నాయో కర్నూలు నుంచి వైరస్ 7 16th 7 పాయింట్స్. ఏ ప్రాబ్లంలో ప్రజెంట్ ప్రాబ్లంలో ఇప్పుడే చెప్పాను. సో ఓకే, 7th పాయింట్ చెక్ రిసీవ్డ్ ఫ్రమ్ సంపత్ కుమార్ అంటున్నాం, అది F6 వస్తుంది. అకౌంట్లో బ్యాంక్ ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్. పర్టికులర్స్లో సంపత్ కుమార్. ఎంటర్, ఆన్ అకౌంట్ 12,700 అని చేయగానే మీకు మెథడ్ ఆఫ్ అడ్జస్ట్మెంట్ అడుగుతుంది. ఆన్ అకౌంట్ అంటాం, సేవ్. దీనికి లెడ్జర్ కూడా వచ్చేపాటికి సండరీ క్రెడిటర్ అవుతాడు సంపత్ కుమార్ వచ్చేవాడికి సండరీ క్రెడిటర్ అవుతాడు. సో మనకు అక్కడ చెక్ నెంబర్ ఏమి ఇవ్వలేదు కాబట్టి మనం యాక్చువల్గా జనరల్గా సంపత్ కుమార్ అని చెప్పి లెడ్జర్స్లో రిసిప్ట్లో రాసేస్తాం. నెక్స్ట్ పోతే 16th పాయింట్ దీనికి లెడ్జర్ వచ్చేపాటికి హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ రిసీవ్డ్ అన్నాడు కాబట్టి సండరీ డెబిటర్ కింద వేస్తాము. హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ సండరీ డెబిటర్. బ్యాంక్ అనేది మనం ఆల్రెడీ లెడ్జర్ రాసాం కాబట్టి అవసరం లేదు. సో దీనికి ఓచరింగ్ వచ్చేపాటికి F6 అవుతుంది. అకౌంట్లో ఏముంటుంది, ఇక్కడ త్రూ బ్యాంక్ అన్నాడు. సో అకౌంట్లో ఐసిఐసిఐ బ్యాంక్, పర్టికులర్స్లో హెచ్పి గ్యాస్ ప్రైవేట్ లిమిటెడ్ 70,000. ఎంటర్, ఆన్ అకౌంట్, మళ్ళీ ఎంటర్ బటన్ ప్రెస్ చేసి సేవ్ చేయడం. ఓకే, నెక్స్ట్ 17th పాయింట్ రెంట్ రిసీవ్డ్ బై చెక్ అన్నాడు. సో ఇక్కడ వచ్చేవాడికి 17th పాయింట్ వచ్చేవాడికి మనకి రెంట్ రిసీవ్డ్ అంటే మనకి మనీ వస్తుంది కాబట్టి అది రిసిప్ట్ అవుతుంది. దీనికి రెంట్ రిసీవ్డ్కి లెడ్జర్ వచ్చేపాటికి ఇండైరెక్ట్ ఇన్కమ్. ఎందుకు అంటే రెంట్ అది రిసీవ్డ్ అన్న మనీ వస్తుంది, ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది రెంట్ రిసీవ్డ్. అలాగే మీకు 9th పాయింట్లో రెంట్ పెయిడ్ ఉంది, దానికి కూడా లెడ్జర్ రాయాలి, దీనికి కూడా లెడ్జర్ రాయాలి. రెంట్ పెయిడ్ అంటే ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అవుతుంది, రెంట్ రిసీవ్డ్ అంటే ఇండైరెక్ట్ ఇన్కమ్ అవుతుంది లెడ్జర్లో.
అది గుర్తుపెట్టుకోండి. ఓకే, సో దీనికి అలా లెక్చర్ రాస్తాం. ఓపెనింగ్లో వచ్చేపాటికి F6 అకౌంట్లో బ్యాంక్ ఉంటుంది, ఐసిఐసిఐ బ్యాంక్. పర్టికులర్స్లో రెంట్ రిసీవ్డ్ 35,000, ఎంటర్, సేవ్. ఓకే అండి, సో ఇది ప్రాబ్లం. జనరల్గా ఈ ప్రాబ్లంలో ఏంటంటే మనకి అంతకుముందు ప్రీవియస్ ప్రాబ్లమ్స్లో ఏంటంటే పర్టికులర్ త్రూ బ్యాంక్ అనేవి, ఇక్కడ బ్యాంక్ అని చెప్పలేదు, చెక్ అన్నాడు. మీకు కన్ఫ్యూజనేషన్ చేయడానికి చెక్ అన్నాడు. చెక్ అన్నాడు అంటే అది బ్యాంక్ ద్వారానే చెక్ అనేది వచ్చేది. సో అక్కడ అకౌంట్లో బ్యాంక్ అనేది పెడతాం. ఓకే, ఆ చెక్ నెంబర్ ఇస్తే ఎంటర్ చేస్తాం. ఇవ్వనప్పుడు వదిలేయటమే, ప్రాబ్లం ఏమి లేదు. అవునా? సో అంతే కదా. అప్పుడు మన కంపెనీ డీటెయిల్స్ అనేవి ఫస్ట్ కంపెనీ క్రియేషన్లో ఫుల్ డీటెయిల్స్ వస్తున్నాయా? రావట్లేదు. మనకు వచ్చిన డీటెయిల్స్ని బట్టి కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం, తర్వాత డీటెయిల్స్ వచ్చినప్పుడు అప్డేట్ చేస్తాం. సేమ్ యాజ్ యూజువల్గానే ఉంటుంది. చెక్ నెంబర్ మోస్ట్లీ నేరేషన్స్లో రాసుకోవచ్చు, లేదంటే బ్యాంక్ వ్యాల్యుయేషన్లో రాయొచ్చు. మోస్ట్లీ ఎక్కువగా నేరేషన్లో రాస్తారు. దీనికి సంబంధించింది ఇంకొక ప్రోఫార్మా ఉంది, అది దాంట్లో చెప్తాను. అది బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ ఇంకో పర్పస్ కింద కూడా వస్తుంది. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ముందు మీకు దీని మీద గ్రిప్ వస్తే నేను తర్వాత చెప్పేది మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకే, ఇంకేమైనా ప్రాబ్లమ్స్, ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? ఇంకేమైనా డౌట్స్ ఉంటే షేర్ చేయొచ్చు. పార్ట్నర్షిప్లో థర్డ్ ప్రాబ్లం, కర్నూలు నుంచి వై వీరేష్. పార్ట్నర్షిప్లో థర్డ్ ప్రాబ్లం ఏ పాయింట్? నెట్ ప్రాఫిట్. ప్రాబ్లం 3కి నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చిందండి? రెస్పాండ్ అందరూ. ప్రాబ్లం 3కి మీకు నెట్ ప్రాఫిట్ ఎంత వచ్చింది అండ్ బ్యాలెన్స్ షీట్ ఎంత వచ్చింది? బ్యాలెన్స్ షీట్ బ్యాలెన్స్ షీట్ 7 lakhs వచ్చింది. ఆఫ్టర్ ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ని మనం పంచుతాం కదా, షేర్ చేస్తాం, జర్నల్ వేస్తాం, తర్వాత పేమెంట్ వేస్తాం. అప్పుడు తర్వాత ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ ఎంత వచ్చింది? $6,50,000. అందరికీ అలాగే వచ్చిందా, ఎవరికైనా డిఫరెన్స్ వచ్చిందా? ఓకే, రైట్ ఆన్సర్ అండి. సో ఇప్పుడు చూద్దాం. జస్ట్ ఆఫ్ ఆల్ ప్రాబ్లం అంత పెద్దదేం కాదు, చిన్నదే, ఈజీగానే ఉంటుంది. సో ఇందులో డౌట్ వచ్చిందంటే చిన్నది, సరే చూద్దాం, చెప్తాను. ఇక్కడ వచ్చేపాటికి ఈ ప్రాబ్లం 3 కనుక మీరు క్లియర్గా అబ్జర్వేషన్ చేస్తే, అవునా, మీకు A1, A2, A3 ట్రేడర్స్ అంతకుముందు ప్రీవియస్గా ఒకసారి వచ్చింది కదా, ఇంతడే మనం మాట్లాడుకున్నాం దాని గురించి, డెబిట్ పర్చేస్లో. ఇప్పుడు అందులో B1, B2 ట్రేడర్స్ లేరు, ఇప్పుడు ఇందులో ఉన్నారు కదా, అవునా. సో అంటే ఇక్కడ సండ్రీ క్రియేటర్స్ ఉన్నారు, సండ్రీ డెబిటర్స్ ఉన్నారు, సండ్రీ క్రియేటర్స్ ఉన్నారు, సండ్రీ డెబిటర్స్ ఉన్నారు. సో సండ్రీ క్రియేటర్స్కి
ఎంత అమౌంట్, అలాగే సంట్రీ డెప్టర్స్కి ఎంత అమౌంట్ వచ్చింది, అలాగే తర్వాత వాళ్ళకి ఎంత పే చేశాము, మొత్తం అన్నీ కూడా రాసాం. అవునా? ఇక్కడ చూస్తే కొన్ని అమౌంట్స్కి, కొన్ని ట్రేడర్స్కి ఫుల్గా అమౌంట్ పే చేసామంటే లేదు, కొన్ని అమౌంట్స్కి ఫుల్గా పే చేసాం, కొన్ని అమౌంట్స్కి ఫుల్గా పే చేయలేదు. ఇలా ట్రాన్సాక్షన్స్ అన్నీ ఉన్నాయి. యాక్చువల్గా అయితే ఇవన్నీ చాలా స్మాల్ ట్రాన్సాక్షన్స్, అంత టఫ్గా కూడా లేవు, అసలు సింపుల్గా ఉంటుంది, చెప్తాను. అక్కడ వచ్చేవాడికి లెజర్ మిస్టర్ రవికుమార్ అండ్ కుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs ఈచ్ అన్నా. సో అంటే అప్పుడు బిజినెస్ టోటల్ కాస్ట్ ఎంత అవుతుంది? 4 lakhs. సో అంటే అప్పుడు దీనికి లెజర్ వచ్చేవాడికి మిస్టర్ రవి అంట 2 lakhs అంట. లెజర్లో అమౌంట్ ఎంటర్ చేయం కాబట్టి మిస్టర్ రవి క్యాపిటల్ అకౌంట్, అలాగే నెక్స్ట్ మిస్టర్ కుమార్ క్యాపిటల్ అకౌంట్, కేవీపీ బ్యాంక్ అకౌంట్, ల్యాండ్ ఫిక్స్డ్ అసెట్ A1 ట్రేడర్స్, సండ్రీ క్రెడిటర్ హౌస్ ఫిక్స్డ్ అసెట్, A2 ట్రేడర్స్ సండ్రీ క్రెడిటర్ ఫ్లాట్ ఫిక్స్డ్ అసెట్, A3 ట్రేడర్స్ సండ్రీ క్రెడిటర్స్, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అలాగే ల్యాండ్ వాజ్ సోల్డ్ టు B1 ట్రేడర్స్. సో ఇక్కడ వచ్చేవాడికి ల్యాండ్ అంటాం, మనం ఆల్రెడీ పర్టికులర్గా ల్యాండ్కి రాసాం. సో అది వచ్చేవాడికి సంట్రీ క్రెడిటర్ పాయింట్లు వచ్చింది, ఇది వచ్చేవాడు సంట్రీ డెబిటర్లు వచ్చింది, మళ్ళీ రాయాలని అంటే నో, రాయాల్సిన అవసరం లేదు, ల్యాండ్ ఆల్రెడీ రాసాం కాబట్టి దాని కేటగిరీ అయిపోయింది. సో ల్యాండ్కి రాయాం. B1 ట్రేడర్స్ అంటాం, సంట్రీ డెబిటర్ అంటాం. నెక్స్ట్ ఇక్కడ వచ్చేవాడికి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B1 ట్రేడర్స్ అన్నాం, B1 ట్రేడర్స్ మనం ఆల్రెడీ రాసాం కాబట్టి అవసరం లేదు. నెక్స్ట్ హౌస్, దీనికి ఆల్రెడీ లెక్చర్ రాసాం, సో అవసరం లేదు. B2 ట్రేడర్స్ సండ్రీ డెబిటర్స్. నెక్స్ట్ సేమ్ B2 ట్రేడర్స్కి మనం ఆల్రెడీ మళ్ళీ రాసాం కాబట్టి అవసరం లేదు. ఇక్కడ ఆఫీస్ ఇన్కమ్ ఇండైరెక్ట్ ఇన్కమ్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B2 ట్రేడర్స్కి మనం ఆల్రెడీ రాసాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు. ఫ్లాట్ అనే దానికి ఆల్రెడీ లెక్చర్ రాసాం కాబట్టి మళ్ళీ అవసరం లేదు. ఇక్కడ B3 ట్రేడర్స్ సండ్రీ డెబిటర్ అవుతుంది. ఒక నిమిషం కనుక మీరు ఆలోచిస్తే 13th పాయింట్ కాడ ఆపాను. మీరు ఇక్కడ ఈ ప్రాబ్లంకి చాలామంది కొంతమంది ఎలా రాస్తారంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ A1 ట్రేడర్స్ సంట్రీ క్రెడిటర్స్, A1 A2 A3 అని పెట్టేసి సంట్రీ క్రెడిటర్స్, B1 B2 B3 అని పెట్టేసి సంట్రీ డెబిటర్స్ ఒకేసారి రాసేసుకుందాం అనుకోండి. మీరు ఎప్పుడూ కూడా అలా చేయొద్దండి. అలా చేస్తే మోస్ట్లీ మీకు లెక్క బాగా వచ్చింది, ఎక్స్పీరియన్స్ వచ్చింది అనుకున్నప్పుడు తప్ప అలా, ఎందుకంటే కన్ఫ్యూజన్ పడతారు. మీరు A1 A2 A3 ట్రేడర్స్ అని చెప్పే శుభ్రంగా అట్లా వర్షంటా ఉండే కాబట్టి పెట్టేసుకుంటూ వెళ్ళిపోతారు. ఈ మధ్యలో ఉండే చూసారా, ఈ ఆఫీస్ ఎక్స్పెన్సెస్, ఈ ఆఫీస్ ఇన్కము, ఇవి మర్చిపోతారు. వీటికి లెక్చర్ రాయటం మర్చిపోతారు, లెక్చర్ రాయటం మర్చిపోయి వెళ్ళిపోతాం, లెక్చర్స్ కంప్లీట్ అవుతుంది. సో అలా లెక్చర్స్ మిస్ అవుతాయి. మళ్ళీ ఎప్పుడు ఓచరింగ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ మనకు అప్పుడు దీనికి లెక్చర్ రాయలే కదని చెప్పి మళ్ళీ వెనక్కి వెళ్ళి మళ్ళీ లెక్చర్ క్రియేషన్ చేసుకుని మళ్ళీ ఓచరింగ్లో కావాలి. మళ్ళీ ఓచరింగ్లోకి వచ్చిన తర్వాత మళ్ళీ ఆ పాయింట్ మనం ఎక్కడ డిస్కనెక్ట్లో ఉన్నాం చూసుకొని మళ్ళీ ఇంత ప్రాబ్లం అవుతుంది. అవునా? సో అందుకే స్టార్టింగ్ నుంచి ఎప్పుడైనా సరే లెక్చర్ పాయింట్ వైజ్గా రాసుకుంటూ వచ్చేయండి, అంతేగాని A1 A2 స్టార్టింగ్ వరుసలో ఉండాలని ఏం లేదు. అవునా? మీకు పాయింట్ వైజ్గా ఒక పాయింట్కి థర్డ్ పాయింట్ ఉంది, దానికి 2 లెక్చర్స్ వస్తాయి, రాసేయండి. అది అయిన తర్వాత నెక్స్ట్ 4th పాయింట్కి వెళ్ళండి. సో అలా ఆర్డర్లో ఏం రాయాలని ఏం లేదండి. సో మీరు అందుకే క్లియర్గా యాజ్ యూజువల్గా పాయింట్ వైజ్గా రాసుకుంటూ వెళ్తే మీకు మిస్టేక్స్ అనేవి రాకుండా ఉంటాయి. ఓకే, సో 13th పాయింట్ కడాగం కదా. నెక్స్ట్ 14th పాయింట్ B3 మనం ఆల్రెడీ రాసాం, సో అవసరం లేదు లెక్చర్. క్యాష్ విత్ డ్రా బ్యాంక్ ఆల్రెడీ రాసాం, అవసరం లేదు లెక్చర్. B3 అవసరం లేదు. ఇకపోతే మిగతా దేనికి కూడా ఇక్కడ లెక్చర్ అవసరం లేదు, ఎందుకంటే అన్నిటికీ రాసాం. అవునా? లెక్చర్స్ ఎన్ని అయినాయి? మహా అయితే తక్కువ అయినాయి, 20 అయినాయి లెక్చర్స్. పాయింట్స్ ఉంటాయని 20 అయినాయి. సో అందుకే ప్రాబ్లం ఎప్పుడైనా చూపులే చాలా పెద్దదిగా కష్టంగా ఉంటుంది, దాంట్లో లాజిక్ అర్థం అయితే ఏముండదు. లెడ్జర్స్ ఇక్కడ ఉండి పాయింట్ ఉండడానికి 20 పాయింట్స్ ఉంది, కానీ లెడ్జర్స్ అన్నీ అయినాయా? అవలేదు. సో అందుకే నేను అనేది ప్రాక్టీసేషన్ చేసుకుంటే మనకి ఆ క్లియర్నెస్ అనేది ఉండదు. సో నెక్స్ట్ వన్ ఓచరింగ్. దీనికి ఫస్ట్ పాయింట్ వచ్చేవాడికి పార్ట్నర్షిప్ కాబట్టి ఇక్కడ మిస్టర్ రవి అండ్ కుమార్ స్టార్టెడ్ ఏ న్యూ బిజినెస్ విత్ 2 lakhs ఈచ్ అన్నాడు. సో అప్పుడు ఏం చేస్తాం, F6 మిస్టర్ రవి కుమార్ 2 lakhs అంటాం, ఎంటర్ సేవ్. నెక్స్ట్ మళ్ళీ రిసిప్ట్ అకౌంట్లో క్యాష్ మిస్టర్ కుమార్ 2 lakhs,
ఎంటర్ సేవ్. నెక్స్ట్ పోతే సెకండ్ పాయింట్ కాంట్రా క్యాష్ డిపాజిటెడ్ అన్న అకౌంట్లో కేవీపీ పర్టికులర్స్లో క్యాష్ 60,000 ఎంటర్ సేవ్. నెక్స్ట్ క్యాష్ డిపాజిట్ థర్డ్ పాయింట్ ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ A1 ట్రేడర్స్. ఇది వచ్చేప్పటికి దేంట్లో రాయాలి? పేమెంటా రిసిప్టా? పేమెంటా రిసిప్టా లేకపోతే ఆ రెండు కావా? ఏ వచ్చర్ కింద వెళ్తుంది? థర్డ్ పాయింట్ ఏ వచ్చర్ కింద వెళ్తుంది? ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ A1 ట్రేడర్స్ అన్నాడు, అది ఏ వచ్చర్ కింద వెళ్తుంది? సో ఓకే, సమ్ మెంబర్స్ వచ్చేపాటికి పేమెంట్ అన్నారు. దీని ఆన్సర్ వచ్చేపాటికి జోనల్లో రాస్తాం. థర్డ్ పాయింట్ వచ్చేవాటికి జోనల్ షార్ట్ కట్కి F7. సో మోస్ట్ ఆఫ్ మెంబర్స్ పేమెంట్ అన్నారు. ఎందుకు పేమెంట్ అన్నారు అది మీకు తెలియదు. ఎందుకు అంటే ప్రాక్టీసేషన్ లేదు, కన్ఫ్యూజేషన్ వచ్చింది. అక్కడ పేమెంట్ ఎందుకు అవుతుంది? అది ఇక్కడ ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ A1 ట్రేడర్స్ అన్నాడు. సో అంటే A1 ట్రేడర్స్ దగ్గర ల్యాండ్ అనేది కొన్నాం. సో ల్యాండ్ అనేది కొన్నాం, ఆ ల్యాండ్ కాస్ట్ ఎంత అంటే 20,000. మనీ ఇచ్చామా? మనీ ఇవ్వలేదు కాబట్టే కదా A1 ట్రేడర్స్ అని నేమ్ మెన్షన్ అయింది, అవునా? సో ఇక్కడ చూస్తే ఇది వచ్చేప్పటికి క్యాష్ ఏదైతే ట్రాన్సాక్షన్ అంటే మనీ అనేది ట్రాన్స్ఫర్ కానప్పుడు అక్కడ మనీ ట్రాన్సాక్షన్ జరగలేదు. బట్ కానీ ల్యాండ్ అనేది మనం తీసుకున్నాంగా A1 ట్రేడర్స్ దగ్గర. సో మరి ల్యాండ్ తీసుకున్నట్టు మనం మెన్షన్ చేయాలిగా. సో ల్యాండ్ తీసుకున్నట్టు మెన్షన్ చేయాలంటే అక్కడ మనీ ఇచ్చినట్టు వేయాలి. మనకి మనీ ఇవ్వలేదు, సో మనీ జరగలేదు కాబట్టి దేంట్లో రాస్తున్నాం? నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అవుతుంది. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ జోనల్ అని చెప్పాను, F7, అవునా? సో అప్పుడు అది F7 జోనల్లో రాస్తాము. దీనికి వచ్చేవాటికి బైలో ల్యాండ్ ఉంటుంది, 2లో A1 ట్రేడర్స్ 20,000 ఎంటర్. మోస్ట్ ఆఫ్ మెంబర్స్ రాంగ్ చెప్పారు, సమ్ డిసప్పాయింటింగ్. సరే ఓకే, ప్రాబ్లం అయిన తర్వాత సమ్ పాయింట్స్ డిస్కస్ చేద్దామండి. సో నెక్స్ట్ ఫోర్త్ పాయింట్, హౌస్ పర్చేజ్ ఫ్రమ్ A2 ట్రేడర్స్ 60,000. సో ఇది వచ్చేపాటికి జోనల్ వెళ్తుంది, F7. బైలో హౌస్ ఉంటుంది, 2లో A2 ట్రేడర్స్ 60,000 ఎంటర్ సేవ్, అవునా? సో నెక్స్ట్ అలాగే 15 పాయింట్, ఫ్లాట్ పర్చేజ్ ఫ్రమ్ A3 ట్రేడర్స్ 1,20,000 అన్నాడు, జోనల్లో రాస్తాం. అకౌంట్లో వచ్చే బైలో వచ్చేపాటికి ఫ్లాట్ ఉంటుంది, 2లో వచ్చేపాటికి A3 ట్రేడర్స్ 1,20,000 ఎంటర్ సేవ్. నెక్స్ట్ 16 పాయింట్ వచ్చేవాడికి పేమెంట్ F5, ఆఫీస్ ఎక్స్పెన్సెస్ 10,000 ఎంటర్ సేవ్. నెక్స్ట్ 17 పాయింట్ వచ్చేపాటికి ల్యాండ్ వాజ్ సోల్డ్ టు B1 ట్రేడర్స్ అమ్మ. సో ఇక్కడ కూడా మనకి మనీ అనేది రాలేదు, బట్ కానీ ల్యాండ్ అయితే అమ్మాం. ఎవరికి అమ్మాం? B1 ట్రేడర్స్కి అమ్మాం. సో జోనల్ అవుతుంది. సో జోనల్ అవుతున్నప్పుడు B1 ట్రేడర్స్ అంటే డెబిటర్ కాబట్టి, అంటే అక్కడ మనకి అమౌంట్ అనేది డెబిట్ అవుతుంది కాబట్టి ఇక్కడ వచ్చేవాడికి ఏం చేస్తాం? బైలో B1 ట్రేడర్స్ ఉంటాడు, 2లో ల్యాండ్ ఉంటుంది, సెంట్రల్ క్రెడిటర్కి ఆపోజిట్లో ఉంటుంది. సో బైలో B1 ట్రేడర్స్, 2లో ల్యాండ్ 1 lakh ఎంటర్ సేవ్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B1 ట్రేడర్స్ త్రూ బ్యాంక్ అన్నాడు, 1 lakh. ఇదేమవుతుంది? మనకి మనీ వచ్చింది కాబట్టి రిసిప్ట్. అకౌంట్లో త్రూ బ్యాంక్ అన్నాడు కాబట్టి అకౌంట్లో ఏముంటుంది? KVP ఉంటుంది. పర్టికులర్స్లో B1 ట్రేడర్స్
1 lakh rupees అంటాం, ఎంటర్ సేవ్. నెక్స్ట్ 9th పాయింట్, హౌస్ వాజ్ సోల్డ్ టు B2 ట్రేడర్స్ 1 lakh. ఏమవుతుంది, జర్నల్ అవుతుంది F7. అప్పుడు జర్నల్కి సో సంట్రీ క్రియేటర్స్ రాస్తున్నాం. బైలో B2 ట్రేడర్స్ ఉంటాడు, 2లో హౌస్ ఉంటుంది, 1 lakh rupees, ఎంటర్ సేవ్. ఓకే. నెక్స్ట్ 10th పాయింట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B2 ట్రేడర్స్. సో మనకి మనీ అనేది వచ్చింది, సో అది రిసిప్ట్ అవుతుంది. అకౌంట్లో క్యాష్ ఉంటుంది, అటు త్రూ బ్యాంక్ అనేది ఏం చెప్పలేదు కాబట్టి అకౌంట్లో క్యాష్, పర్టికులర్స్లో B2 ట్రేడర్స్ 18,000, రిసిప్ట్లో రాస్తాం, సేవ్. నెక్స్ట్ 11th పాయింట్, ఆఫీస్ ఇన్కమ్. ఇది కూడా రిసిప్టే. అకౌంట్లో క్యాష్, పర్టికులర్స్లో ఆఫీస్ ఇన్కమ్ 60,000, ఎంటర్ సేవ్. నెక్స్ట్ ఇక 12th పాయింట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B2 ట్రేడర్స్ త్రూ బ్యాంక్ 1,10,000. ఓకే. ఇక నెక్స్ట్ వచ్చేపాటికి క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ అంటున్నాం, ఇది వచ్చేపాటికి జర్నల్ పేమెంటా ఆర్ రిసిప్టా, ఈ పాయింట్ దేని కింద వెళ్తుంది. 12th పాయింట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B2 ట్రేడర్స్ త్రూ బ్యాంక్ 1,10,000 అన్నాడు, అది పేమెంటా, రిసిప్టా, జర్నలా. ఓకే, రిసిప్ట్. అకౌంట్లో రిసిప్ట్ అంటాం. అకౌంట్లో వచ్చేవాడికి KVB బ్యాంక్ ఉంటుంది, పర్టికులర్స్లో B2 ట్రేడర్స్ 1,10,000, ఎంటర్ సేవ్. నెక్స్ట్ 13th పాయింట్, ఫ్లాట్ వాజ్ సోల్డ్ టు B3 ట్రేడర్స్ అంటున్నాం, సో ఇది వచ్చేవాడికి జర్నల్ అవుతుంది F7. అకౌంట్ బైలో B3 ట్రేడర్స్, 2లో ఫ్లాట్ 2,50,000, ఎంటర్ సేవ్. నెక్స్ట్ 14th పాయింట్, క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B3 ట్రేడర్స్ త్రూ బ్యాంక్ 1,50,000 అన్నాడు, సో ఇది వచ్చేపాటికి రిసిప్ట్ అవుతుంది. అకౌంట్లో KVB బ్యాంక్, పర్టికులర్స్లో B3 ట్రేడర్స్ 1,50,000, ఎంటర్ సేవ్. నెక్స్ట్ క్యాష్ విత్డ్రా ఫ్రమ్ బ్యాంక్ 1 lakh, కాంట్రా. అకౌంట్లో క్యాష్, పర్టికులర్స్లో KVB 1 lakh rupees, ఎంటర్ సేవ్. నెక్స్ట్ క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B3 ట్రేడర్స్ 1 lakh, రిసిప్ట్ అవుతుంది. అకౌంట్లో క్యాష్, పర్టికులర్స్లో B3 ట్రేడర్స్ 1 lakh rupees, ఎంటర్ సేవ్. నెక్స్ట్ 17th పాయింట్, క్యాష్ పెయిడ్ టు A1 ట్రేడర్స్ త్రూ బ్యాంక్. ఇదేమవుతుంది, పేమెంట్. అకౌంట్లో KVB బ్యాంక్ ఉంటుంది, పర్టికులర్స్లో A1 ట్రేడర్స్ 20,000, ఎంటర్ సేవ్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు A2 ట్రేడర్స్ 30,000, ఇది కూడా పేమెంట్. అకౌంట్లో ఈసారి క్యాష్ ఉంటుంది, పర్టికులర్స్లో A2 ట్రేడర్స్ 30,000, ఎంటర్ సేవ్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు, మళ్ళీ క్యాష్ పెయిడ్ టు A2 ట్రేడర్స్ వచ్చింది, త్రూ బ్యాంక్ అన్నాడు, మళ్ళీ రాయాలి. దీనికి ఈసారి అకౌంట్లో ఏమని పెట్టాలి, KVB బ్యాంక్, ఎందుకంటే ప్రీవియస్ క్యాష్, ఇది బ్యాంకు. KVB బ్యాంక్, పర్టికులర్స్లో A2 ట్రేడర్స్, మళ్ళీ 30,000 అంటాం, ఎంటర్. ఆన్ అకౌంట్ వస్తుంది, అన్ని ఆన్ అకౌంట్లోనే ఉంచండి, ఎంటర్ సేవ్. నెక్స్ట్ క్యాష్ పెయిడ్ టు A3 ట్రేడర్స్ త్రూ బ్యాంక్ అన్నాడు, అకౌంట్లో KVB, పర్టికులర్స్లో A3 ట్రేడర్స్ 1,20,000, ఆన్ అకౌంట్, సేవ్. దీంతో ప్రాబ్లం కంప్లీట్ అవుతుంది. అప్పుడు మనకి నెట్ ప్రాఫిట్ 50,000 వస్తాయి. 50,000 వచ్చినప్పుడు మనం ఏది పార్ట్నర్షిప్లో ప్రాఫిట్ అండ్ లాస్ ప్రాఫిట్ని పంచాలనుకున్నప్పుడు ప్రాబ్లం అయిపోయిన తర్వాత అని చెప్పాను. సో ఇప్పుడు ఏం చేయాలి, ప్రాఫిట్ అకౌంట్ నెట్ ప్రాఫిట్ 50,000 వచ్చింది, దీన్ని మనం ఏం చేస్తాం, నెక్స్ట్ జర్నల్లో రాస్తాం. జర్నల్లో బైలో ప్రాఫిట్ అండ్ లాస్ అకౌంట్ 50,000 అని చెప్పి ఎంటర్ చేస్తాం. నెక్స్ట్ 2లో మిస్టర్ రవి 25,000, మిస్టర్ కుమార్ మళ్ళీ అగైన్ 25,000 అని చెప్పి ఎంటర్, జర్నల్ ఎంట్రీని క్లోజ్ చేస్తాం. సో క్లోజ్ చేసి నెక్స్ట్ మళ్ళీ పేమెంట్లోకి వెళ్ళి అకౌంట్లో క్యాష్, మిస్టర్ రవి 25,000, ఎంటర్ సేవ్. నెక్స్ట్ మళ్ళీ పేమెంట్లో
అకౌంట్లో క్యాష్ పర్టికులర్స్లో మిస్టర్ కుమార్ 25,000 సేవ్. అంటే 50,000 ప్రాఫిట్ వచ్చింది, దాన్ని మనం షేర్ చేసాం. దీన్ని డైరెక్ట్గా మనం పేమెంట్లో రాసేయచ్చుకండి. జోనల్లో ఎందుకు రాసాము నెట్ ప్రాఫిట్ అంటే ఇది యాజ్ ఏ ఓనర్కి కంపెనీకి మధ్య జరుగుతున్న ట్రాన్సాక్షన్, బయటకేం వెళ్తలేదు, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ కింద వస్తుంది. సో అందుకే జోనల్లో రాస్తాం. తర్వాత వాళ్ళు అమౌంట్ తీసుకున్నప్పుడు పేమెంట్లో రాస్తాం. ఓకే, సో అది మనకు అప్పుడు బ్యాలెన్స్ షీట్ 50,000 డిఫరెన్స్ వస్తుంది. ఇది ప్రాబ్లం. ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? అవును, పేమెంట్ ఇచ్చినప్పుడు ఆన్సర్ డిఫరెన్స్ వస్తుంది, చెప్పాను కదా. పంచుతున్నాం కదా, పంచుతున్నప్పుడు తగ్గుతుంది కదా. కర్నూలు నుంచి బాగా ఈరేష్ నెట్ ప్రాఫిట్ పంచడం ముందు అదే ఆన్సర్ వస్తుంది, పంచిన తర్వాత డిఫరెన్స్ వస్తుంది. నెక్స్ట్ ఇంకా ఎనీవన్ డౌట్స్కే 1 అవర్ అయిందండి. నేను 50 minutes అన్నాను, అది 1 అవర్కి పెరిగింది. నో ప్రాబ్లం. ముందు డౌట్స్ క్లారిఫై చేసుకుందాం. ఇంకెవరన్నా ఉన్నారా? ఎనీవన్? ఇంకేమన్నా డౌట్స్ ఉంటే పోస్ట్ చేయొచ్చు. లేట్ అయింది కదా అని ఏం ఆగదు, డౌట్స్ ముందు క్లారిఫై చేసుకోండి. ఓకే, కామేష్, కృష్ణా డిస్ట్రిక్ట్ సిఆర్డిఏ. ఓకే, ఇక్కడ వచ్చేపాటికి కాంట్రాక్ట్, పేమెంట్, రిసిప్ట్, జర్నల్ అంటే మనకి జరిగినాయి కాబట్టి ఓకే. సేల్స్ పర్చేస్ జరగలేదు కదా. సేల్స్ పర్చేస్ జరగలేదు. సో ఓకే, ఐ థింక్ మనం పార్టిసిపేట్స్ మెంబర్స్ అందరం కూడా ఒక సమ్ డిస్కషన్ చేద్దాం పాయింట్స్ గురించి. సమ్ క్వశ్చన్స్ అడుగుతాం అనుకుంటున్నాను. ఓకేనా? ఆన్సర్ చేస్తారా? నేను క్వశ్చన్స్ అనగానే ఓకే అన్నారు. ఏది ఫస్ట్ కర్నూలు నుంచి, తర్వాత శ్రీకాకుళం, నెల్లూరు, విశాఖపట్నం, ప్రకాశం, శ్రీకాకుళం, చిత్తూరు, అనంతపురం వచ్చింది. మిగతా డిస్టిక్ వాళ్ళు మెల్లగా రెస్పాండింగు. గుంటూరు చివరిలో ఉంది. కృష్ణా డిస్టిక్ నుంచి నాన్ సిఆర్డిఏ, నో రెస్పాండ్. ఐ థింక్ క్వశ్చన్ అనగానే అందరికీ భయం వేసింది అనుకుంటున్నాను నేను. క్వశ్చన్స్ అనగానే మోస్ట్లీ చాలామందికి కొంచెం ఫియర్నెస్ అనేది వచ్చింది. వచ్చే ఉంటుంది, భయపడక్కర్లేదు, నో ప్రాబ్లం. వస్తే ఆశ్చర్యం ఉంది, రాకపోతే ఆశ్చర్యం. కానీ
సో నేను జస్ట్ క్వశ్చన్ అన్నానే కానీ అది సబ్జెక్ట్లో నేను కన్ఫర్మ్ చేయలేదు కదా. ఆ సబ్జెక్ట్ అవుట్ ఆఫ్ సబ్జెక్ట్ అనేది నేను చెప్పలేదు కదా, జస్ట్ క్వశ్చన్ అన్నాను అంతే. సో ఓకే, ఎనీవే. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటి కన్ఫర్మ్ చేయండి ముందు. టుడే న్యూ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా, ఆగుదామా? టుడే న్యూ టాపిక్ ఎక్స్ప్లెయిన్ చేయమంటారా? స్టార్ట్ చేద్దామా, ఆగుదామా? మీరు చాట్ చేసిన దాన్ని బట్టి నేను ఓటింగ్ తీసుకుంటాను, ఓటింగ్ దాన్ని బట్టి నేను చెప్తాను. సో ఓకే, క్వశ్చన్స్ అడుగుతాను. క్వశ్చన్స్ ఇది ఇప్పుడు నేను అడిగింది క్వశ్చనే. నేను క్వశ్చన్ అన్నాను, సబ్జెక్ట్లో క్వశ్చన్ అనలేదు, ఇప్పుడు అడిగింది క్వశ్చనే. సో నాకు నెక్స్ట్ న్యూ టాపిక్ అనేది కంటిన్యూ అవ్వాలా వద్దా అనేది కన్ఫర్మేషన్ చేసుకుంటే చూద్దాం. నాకు వద్దని మీకు సమ్ మెంబర్స్ నుంచి వచ్చింది, కంటిన్యూ అని సమ్ మెంబర్స్ నుంచి వచ్చింది. సో నాకు మోస్ట్ ఆఫ్ మెంబర్స్ కంటిన్యూ వస్తే కంటిన్యూ చేస్తాను, మోస్ట్ ఆఫ్ మెంబర్స్ వద్దని వస్తే ఆపుతాను, నో సార్ అని చెప్పి ఆపుతాను. సో మీరు టైప్ చేయకుండా ఉంటే అది మీకే లాస్ట్. అన్ని డిస్ట్రిక్ట్స్ నుంచి ఆప్షన్స్ వస్తున్నాయి, సమ్ డిస్ట్రిక్ట్స్ నుంచి రెస్పాండ్ రావటం లేదు. పర్టికులర్గా నేను నేమ్ మెన్షన్ చేయదలుచుకోలేదు. సో ఓకే అండి, ఐ థింక్ ఇప్పుడు వచ్చినాయన్నీ కౌంట్ చేసుకున్నాను. రిజల్ట్ ఏంటంటే నో టాపిక్ వద్దని చెప్పిన వాళ్ళు ఎంతమంది ఉన్నారో, టాపిక్ కావాలని చెప్తానికి కూడా సమ్ ఈక్వలైజేషన్గా ఉంది. ఒక వంతు వద్దని ఎక్కువ ఉందనుకోండి. సో ఓకే, నేను క్లాస్ చెప్పాలా లేదనేది అది నేను చెప్తాను. సో దానికంటే ముందు సమ్ డిస్కషన్స్ అని చేద్దాం. ఓకే, ఈరోజు కొత్త టాపిక్ వద్దని అంటున్నారు. సో నో టాపిక్ వద్దన్న వాళ్ళు, నో అన్న వాళ్ళు ఎందుకు రీజన్, క్లాస్ ఎందుకు వద్దు అనుకుంటున్నారు, న్యూ టాపిక్ ఇవ్వాలా? నో అంటే సరిపోయిందా? ఎందుకు రీజన్? మనకి టైం తక్కువగా ఉంది, సిలబస్ ఉంది, సిలబస్ కంప్లీట్ అవ్వాలి కదా. ఏం రీజన్ అనగానే ఒక్కళ్ళు మెన్షన్ చేయలేదు.
కర్నూలు నుంచి వీరేష్. ఇప్పటివరకు జరిగిన టాపిక్స్ కూడా క్వశ్చన్స్ అడిగితే క్లారిటీ ఉంటుంది అంటున్నాను మీకు కూడా. ఓకే రైట్. కర్నూలు నుంచి కే గోపీనాథ్. టాపిక్ కవర్ చేయడానికి టైం తక్కువగా ఉంది అంటున్నాను. ఏ టాపిక్? ఓకే, టుడే న్యూ టాపికా? అది నో ప్రాబ్లం అండి, నేను ఆ టాపిక్ కంప్లీటేషన్ నేను చూసుకుంటాను. టైం తక్కువగా ఉంది అనుకుంటే మరి నిన్న తక్కువ టైంలో 3 టాపిక్స్ అన్నాయి కదా. విజయనగరం నుంచి అనిల్ కుమార్. ఓకే, సో కామేష్ అడిగినట్లు సేమ్ ఇలా ఎక్స్ప్లెయిన్ చేయమన్నారు. సో చూద్దాం, చెప్తాను. కడప డిస్ట్రిక్ట్ నుంచి ఎం నరసింహులు. క్వశ్చన్స్ అడిగితే అర్థమవుతుందన్నారు. ఓకే రైట్. కడప డిస్ట్రిక్ట్ నుంచి శ్యామల. నా షెడ్యూల్ ప్రకారం, ఓకే, నా షెడ్యూల్ ప్రకారం చెప్పుకుంటూ వెళ్ళిపోతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సిలబస్ సాల్వ్ చేయటం కాదండి, ఫస్ట్ మెయిన్ రోల్ ముందు మీకు సబ్జెక్ట్ రావాలి. ఎందుకంటే నెక్స్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంటుంది. యు ఆర్ ద ట్రైనర్స్ యువర్ కాలేజ్. సో ఓకే, మీరు చెప్పిన పాయింట్స్ ఏవైతే ఉందో అవన్నీ కూడా మొత్తం చూశాను. సో సమ్ మెంబర్స్ సమ్ టాపిక్ గురించి ఇలా వచ్చేసి అన్ని ఎక్స్ప్లెనేషన్ చేయమన్నారు. ఓకే చేద్దాం. అండ్ సమ్ మెంబర్స్ క్వశ్చన్స్ అడిగితే బాగుంటుంది, మాకు కూడా క్లారిటీ ఉంటుంది అనుకుని సమ్ మెంబర్స్ ఉన్నారు. సో క్వశ్చన్స్ డౌట్స్ అడుగుతామని. సమ్ మెంబర్స్ న్యూ టాపిక్, సమ్ మెంబర్స్ ప్రాక్టీస్ సెషన్ చేసుకోవడానికి ఇంకా టాపిక్స్ ప్రాబ్లమ్స్ కంప్లీట్ అవ్వలేదని అడిగారు. సో అలాగే ఇంకా సమ్ మెంబర్స్ షెడ్యూల్ ప్రకారం కంప్లీట్ చేద్దాం అనుకుంటున్నాం. సో ఓకే, వీటన్నిటికీ ఆన్సర్స్ కావాలి కాబట్టి ఆన్సర్స్ చెప్తున్నాను. సో ఇక్కడ కనుక చూస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంట్రా అవన్నీ వచ్చేసి చెప్తాను, ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. సో నెక్స్ట్ వన్, మీకు టాలీ గురించి ఐ నో దట్ ఎంతవరకు మీకు ఐడియా ఉందో నాకైతే తెలియదు. సో ఓకే, ఎస్టర్డే 3 టాపిక్స్ అన్నాం. సో సమ్ మెంబర్స్ పెండింగ్ ఉంటాయి. సో ఐ నో దట్ ఎస్టర్డే నేను కొంచెం క్లాసు ఎక్కువగానే చెప్పాను. యాక్చువల్గా అయితే మీ దృష్టిలో అది ఎక్కువగా, కానీ చాలా తక్కువ. ఎందుకంటే 3 టాపిక్స్ చాలా చిన్న టాపిక్స్. మీకు తెలుసు లేదా, మీకు ఇప్పటివరకు మీకు జరిగింది అకౌంట్స్ టాపిక్స్. రేపు ఇంకొన్ని వాళ్ళు చెప్తానన్న న్యూ టాపిక్ మల్టీ కరెన్సీ, దాంతో అకౌంట్స్ ఇన్ఫో తాలూకు టాపిక్స్ కంప్లీట్ అవుతాయి. ఆ నెక్స్ట్ నుంచి ఇన్వెంటరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇన్వెంటరీ అసలు కదా అక్కడ ఉంటుంది. ఇన్వెంటరీ దగ్గర మొత్తం పర్చేస్, సేల్స్, గోడౌన్స్, పర్చేజ్ రిటర్న్స్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ రిటర్న్స్, డెబిట్ నోట్, క్రెడిట్ నోట్ అండ్ స్టాక్ జర్నల్, స్టాక్ ట్రాన్స్ఫర్, ఇన్వాయిసెస్, హౌ టు ప్రింట్ ద ఇన్వాయిసెస్, ఇవన్నీ ఉంటాయి. సో అవన్నీ ఉంటాయి. సో నాకు ఇన్వెంటరీ ఎలా ఉంటుంది ఏంటి, అది ఎంత టఫ్గా ఉంటుంది, ఏ విధంగా చెప్తే ఈజీగా ఉంటుంది ఐడియా ఉంది. సో అందుకే నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఏంటంటే, ఇప్పటివరకు ఎస్టర్డే క్లాస్ కాకుండా అంతకుముందు ప్రీవియస్ క్లాసెస్ అందరికీ ఈజీగా అర్థమని. ఇస్ ఇట్ ఎస్ ఆర్ నో?
ఎస్టర్డే క్లాస్ ఎంతమందికి అర్థమైంది? ఎంతమందికి అర్థం కాలేదు? సో ఓకే అండి, ఈ సమ్ ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఆఫ్ ఆల్ మీరు నేర్చుకున్న దాన్ని బట్టి మీకు ఫర్ ఎగ్జాంపుల్ నెక్స్ట్ ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ నేర్చుకుంటున్నాం, అందరికీ సమ్ టాలీ సాఫ్ట్వేర్ అనేది కొంతమందికి ఐడియా ఉండొచ్చు, కొంతమందికి ఐడియా లేదు, కొంతమందికి అసలు కామర్స్ కూడా ఐడియా లేదు, నాన్ కామర్స్ వాళ్ళు కూడా ఉన్నారు. ఐ నో దట్. ఓకే, బీకామ్ వాళ్ళు ఉన్నారు, నాన్ బీకామ్ వాళ్ళు ఉన్నారు. సో అలాగే బీకామ్ అయ్యిండి కూడా టాలీ సాఫ్ట్వేర్ రాని వాళ్ళు ఉన్నారు, సమ్ మెంబర్స్ అనేవి ఉన్నారు. సో ఓకే, సింపుల్గా జరిగేది ఏంటంటే ఫ్యూచర్లో నెక్స్ట్ అందరికీ తెలిసిందే మనకి హెడ్ ఆఫీస్ నుంచి అందరికీ ఆర్డర్స్ వచ్చినాయి, క్లాసెస్ అనేవి మ్యాండేటరీ అని, అందరూ క్లాసెస్ నేర్చుకోవాలని. సో అందరూ ఈక్వల్ అవుతాం కదా. సో మీకు ఇక్కడ సిచ్యుయేషన్ ఏంటంటే టాలీ సాఫ్ట్వేర్ సబ్జెక్ట్ వచ్చే వాటికి మీరు ఎక్స్ప్లెనేషన్ ఇవన్నీ చేయటం కూడా నేను చెప్పిన ప్రొసీజర్లో కనుక వెళ్తే ఈజీ. అండ్ ప్రతి ఒక్కరు ఏదైతే పార్టిసిపెంట్స్ ఉన్నారో మీరందరూ కూడా చాలా ఈజీగా సబ్జెక్ట్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేయొచ్చు. ఏది నేను ఒక థాట్ ఆఫ్ వేలో అనేది ఏదైతే ఉందో మీకు ప్రొసీజర్ అర్థమయ్యేటట్టు ఒక థాట్ ఆఫ్ వేలో వెళ్తున్నాను, అందుకే కొంచెం ఈజీగా ఉంది, అర్థమవుతుంది. నేను మోస్ట్లీ వినటం ఒకటే కాదండి, అది ప్రాక్టీసేషన్ చేయాలి. ప్రాక్టీసేషన్ చేస్తేనే మీకు ఫుల్గా డౌట్స్ అనేవి క్లారిఫై అవుతాయి. ఎందుకంటే విన్నది ఒక ఎత్తు అయితే ప్రాక్టీసేషన్ చేయటం ఇంకో ఎత్తు. మీరు విన్నప్పుడు మొత్తం క్లాస్ అంతా బాగుంటుంది, అర్థమైపోతుంది, క్లియర్గా ఉంటుంది. ఎందుకంటే అలా క్లాస్ అలా ఉంది కాబట్టి క్లియర్గా అర్థమైపోతుంది, ఓకే ఇంతేనా అనుకుంటాం. అది ప్రాక్టీసేషన్ చేసేటప్పుడు మీకు ఆ తేడా అనేది తెలుస్తుంది. ఎందుకంటే టాపిక్కి ఇక్కడ వచ్చేటప్పటికి ఓల్డ్ తాలూకు టాపిక్స్ తాలూకు పాయింట్స్ కలిస్తే న్యూ టాపిక్ తాలూకు సంబంధించిన ట్రాన్సాక్షన్స్ కలుస్తాయి. ఎవ్రీ టాపిక్కి మోడిఫికేషన్స్ వస్తుంది ప్రతి టాపిక్కి. యాక్చువల్గా అయితే నేను అదే ఈ టాపిక్స్ అన్ని కలిపి చెప్పాను అనుకోండి, నేను చెప్పాను సార్ 3 టాపిక్లు కలిపి ఒకే విధంగా, అలా ఉంటుంది. సో అందుకే ఇక్కడ వచ్చేపాటికి ఏంటి అంటే మీరు చెప్పే క్లాసు నేను ఎలా అయితే మీకు అర్థమవుతుందో నెక్స్ట్ మీరు కాలేజెస్లో ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు మీరు చెప్పే విధానం నాకంటే బాగుండాలనేది నా ఆశ. సో అప్పుడే మనకి కాలేజ్లో మీకు యొక్క రెస్పాన్సింగ్ అనేది బాగుంటుంది అండ్ మన యొక్క ఏపీఎస్డిసి బ్రాండ్ అనేది కూడా ఇంక్రిమెంట్ అవుతుంది. మోస్ట్లీ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేశారో లేదో ఫ్యూచర్లో కనుక మీరు టాలీ సబ్జెక్ట్ క్లియర్గా నేర్చుకుంటే మిగతా క్లాసెస్తో పోలిస్తే ఏడబ్ల్యూఎస్ ఆర్ పైథాన్ ఏదైనా సరే మనకి నెట్ కావాలి, టాలీ సాఫ్ట్వేర్కి నెట్ అవసరం లేదు, అవునా కాదా? మన ఏపీఎస్డిసికి అన్ని కాలేజ్లో ల్యాబ్ అవైలబిలిటీ ఉంది, మీరు ఇన్ఫ్రా రిపోర్ట్స్ కూడా పంపిస్తున్నారు, ఎంతవరకు యాక్సెస్లో ఉండే ఏంటి అని, ఎంతవరకు నాన్ వర్కింగ్ అని. సో టాలీ సాఫ్ట్వేర్కి ఎగ్జామ్ పెట్టేటప్పుడు తప్ప మిగతా సిచ్యువేషన్లో నెట్ అవసరం లేదు, ఆఫ్లైన్లో కూడా వర్క్ అవుతుంది, అవునా? అంటే మీరు మిగతా క్లాసుల కంటే కూడా టాలీ క్లాస్ని ఫుల్ ఫ్లెడ్జ్డ్గా చెప్పగలరు, అది మీ చేతిలో ఉంది. సో ఇప్పుడు టాలీ మన సబ్జెక్ట్ అనేది కష్టంగా ఉందా? ఇప్పుడు మనం చెప్తున్న క్లాస్ కష్టంగా ఉందా? ఈజీగానే ఉంది. యాక్చువల్గా అయితే నేను ఇంకా మీకు తిరిపాటు మొదలు పెట్టలేదు. యాక్చువల్గా అయితే అసలు ఫస్ట్ తిరిపాటు చెప్పాలి. ఫస్ట్ తిరిపాటు చెప్తే ఎవరికి అర్థం కాదు, నాన్ కామర్స్ వాళ్ళకి కూడా అర్థం కాదు. సో అందుకే నేను ప్రాక్టికల్ పార్ట్ అనేది ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఎప్పుడైతే ప్రాక్టికల్ పార్ట్ చెప్తే ఎక్స్ప్లెనేషన్ చేస్తారో నెక్స్ట్ కాలేజెస్లో మీకు డిఫరెన్స్ అనేది ఉంటుంది. ఎందుకంటే అందరు ట్రైనర్స్లా కాకుండా మీరు యొక్క ట్రైనింగ్ అనేది డిఫరెన్స్గా ఉంటుంది, మీరు అది ఫీల్ అవుతారు. సో నెక్స్ట్ మీకు తెలుస్తుంది. సో ఓకే, ఇక్కడ నా పాయింట్ ఆఫ్ ఇన్స్ట్రక్షన్స్ ఏంటి అంటే టాలీ సాఫ్ట్వేర్ వచ్చేపాటికి మీరు వినటం మాత్రమే కాదు, ప్రాక్టీసేషన్ కూడా చేయాలి. ప్రాక్టీసేషన్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. ఐ నో దట్ కొంతమందికి అందరం లాక్డౌన్లో ఉన్నాం, కొంతమంది ప్రాక్టీసేషన్ చేసుకోవడానికి పాసిబిలిటీ లేదు, బట్ కానీ మీకున్న పాసిబిలిటీస్ బట్టి మీ దగ్గర ఉన్న రిసోర్స్ని బట్టి చేసుకోవటం బెస్ట్. ఎందుకంటే నెక్స్ట్ టాపిక్స్కి ప్రాక్టీసేషన్ లేకుండా వెళ్ళటం అనేది కొంచెం పాసిబిలిటీ తక్కువ అవుతుంది. సో అందుకే ప్రతి ఒక్కళ్ళు ల్యాప్టాప్స్లో అనేది ప్రాక్టీసేషన్ చేయండి.
ప్రాక్టీస్ చేస్తే మోస్ట్ అవుతుంది. సో మీకు ల్యాప్టాప్ అందుబాటులో లేదన్న వాళ్ళు మీకు ఎలాగొట్టే ల్యాప్టాప్ అందుబాటు నుంచి తెచ్చుకోండి. మీకు దగ్గరలో ఉన్న సెంటర్స్ ఈఎస్ఐ సెంటర్స్ నుంచి కానీ మీ ఏరియాస్తో కన్సల్టేషన్ చేసి చేసుకోండి. ప్రాక్టీస్ అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మోస్ట్ ఇంపార్టెంట్. సో ఓకే, ఇక్కడ వచ్చేవాటికి మనకి ప్రీవియస్గా వచ్చినట్టు కాంట్రా వచ్చారు, రిసిప్ట్ వచ్చారు, ఇవన్నీ స్టార్టింగ్ ఒకసారి ఎక్స్ప్లెనేషన్ చేయమన్నారు. సో ఓకే, సో ఇక్కడ వచ్చేవాడికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు జస్ట్ జనరల్గా ఓచెస్ అంటే ఏం ఓచెస్ ఉంటాయి, ఆ ఓచెస్లోకి ఏ ట్రాన్సాక్షన్స్ వస్తాయి, ఆ ఓచర్ యొక్క ఇంపార్టెన్స్ ఏంటి, ఏ సిచ్యువేషన్లో ఆ ఓచర్ ఉపయోగపడుతుంది, మొత్తం దీనికి సంబంధించిన సమ్ ఇన్ఫర్మేషన్ అనేది అందరికీ షేర్ చేస్తానండి. సో అందరూ మీ బుక్ దగ్గరలో పెట్టుకొని, నోట్బుక్ దగ్గరలో పెట్టుకొని నోట్ చేసుకొని చెప్పిన ప్రతి పాయింట్ మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు లెక్చర్స్ నుంచి కూడా స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో ఓకే, ఇప్పటివరకు మీకు ప్రాక్టికల్ పార్ట్ వెళ్ళింది. థియరీ పార్ట్ జస్ట్ ఒక 2% 3% వెళ్దామండి, చెప్తాను. ఇప్పటివరకు మనకి జరిగిన క్లాస్తో ఇప్పటివరకు మనకి జరిగింది ప్రాక్టికల్ అనుకుంటున్నారు, బై ఇంక్లూడింగ్ అందులో థియరీ కూడా ఉందండి. మీకు చాలామంది అబ్జర్వేషన్ చేశారో లేదో ఐ డోంట్ నో. సో అందులో ప్రాక్టికల్ ఆ థియరీ కలిపే వస్తుంది. మీరు ప్రాబ్లమ్స్ చేసేపాటికి అదొకటే ప్రాక్టికల్ అనుకుంటున్నాం, బట్ కానీ అది ఎలా చేయాలో ఎక్స్ప్లెనేషన్ థియరీ కింద ఉంటుంది. మీ తర్వాత టెక్స్ట్ బుక్లో కనుక చూస్తే సింపుల్, మనం కంపెనీ క్రియేషన్ చేస్తున్నాం కదా, మీరు ఎనీ గైడ్ ఆర్ ఎనీ టెక్స్ట్ తీసుకోండి, కంపెనీ క్రియేషన్ ఈజీగా 4-5 పేజెస్ ఉంటుంది. ఈజీగా 4-5 పేజెస్ ఉంటుంది. డౌట్ ఉంటే ఏదైనా నోట్స్ ఆర్ టెక్స్ట్ బుక్, టాలీకి సంబంధించిన టెక్స్ట్ బుక్స్ ఉంటాయి కానీ చూసుకోండి. సో ఓకే, ఇప్పుడు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ కొంతమంది కూడా అడిగారు కదా క్వశ్చన్స్ కావాలని. సో ఎక్స్ప్లెనేషన్ ఫస్ట్ చేయమంటారా, ఎక్స్ప్లెనేషన్ తర్వాత క్వశ్చన్సా? ఆ క్లారిటీ ఉండి త్వరగా. ఫస్ట్ ఎక్స్ప్లెనేషనా అండ్ క్వశ్చన్సా? సో ఓకే, మోస్ట్లీ ఐ థింక్ ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి తర్వాత క్వశ్చన్స్ అడగడం బెస్ట్ అనుకుంటున్నాను, ఎందుకంటే ఇంకా రాని వాళ్ళకి కూడా కొంచెం డౌట్లు క్లారిటీ అయిపోతాయి. సో ఓకే, ఫస్ట్ ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను, తర్వాత క్వశ్చన్ అడగాలా లేదని అది మీకే వదిలిపెడతాను చాయిస్. ఓకే, ఎక్స్ప్లెనేషన్ చేద్దాం. సో నెక్స్ట్ ఇక్కడ చూస్తే కనుక ఫస్ట్ మనకి లెడ్జర్స్ ఏవైతే ఉండో మనకి టాలీ సాఫ్ట్వేర్లో కనుక చూస్తే ఇక్కడ టాలీ సాఫ్ట్వేర్లో ఓకే కడప నుంచి ఎం నరసింహులు. సో కొంచెం మీకు ఐడియా ఉంది. సో ఇక్కడ చూసారు వచ్చే టైప్స్, ఇక్కడ వచ్చే టైప్స్ 2 టైప్స్ ఆఫ్ వచ్చర్ అని పెట్టారు, అకౌంటింగ్ వచ్చేసి ఇన్వెంటరీ వచ్చేసి. యా రైట్, వచ్చేస్లో వచ్చేవాడికి టైప్స్ అని అకౌంటింగ్ వచ్చేసి ఇన్వెంటరీ వచ్చేస్తుండే, బట్ అందరికీ పైకి వేసింది, ఇంకా డెప్త్ కూడా ఉందలేండి. సో మనకి అంత డెప్త్ వద్దు, అకౌంటింగ్ వచ్చేసి ఇన్వెంటరీ వచ్చేసి. సో వచ్చే టైప్స్ అని కానీ మోస్ట్లీ చాలామంది చెప్తారు, నాకు ఇక్కడ చూస్తే కనుక అకౌంట్స్ ఇన్ఫో ఒకటే కనబడుతుంది, ఇన్వెంటరీ కనపడతలేదు, డిస్ప్లే అవ్వట్లేదు. చూసారు, గమనించారు మీకు టాలీ సాఫ్ట్వేర్లో మాస్టర్స్లో అకౌంట్స్ ఒకటే అడుగుతుంది, ఇన్వెంటరీ అడగట్లేదు. ట్రాన్సాక్షన్స్లో కూడా అకౌంట్స్ ఇన్ఫో ఒకటే, అకౌంటింగ్ వచ్చేసి అడుగుతుంది, ఇన్వెంటరీ వచ్చేసి అడగటం లేదు, డిస్ప్లే అవ్వటం లేదు, అసలు ఆప్షన్ అనేది కూడా డిస్ప్లే అవ్వటం లేదు. సో అదే ఇప్పుడు నేను ఒక కంపెనీ అనేది క్రియేషన్ చేస్తున్నా, క్రియేట్ కంపెనీ.
ఎనీథింగ్, ఏదో ఒక కంపెనీ నేమ్, మిస్టర్ కిరణ్ Ctrl A. సో కంపెనీ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ చూస్తే నో వర్చర్స్ ఎంటర్డ్ అని ఉంది. మనకి లెఫ్ట్ సైడ్ లిస్ట్ ఆఫ్ సెలెక్టెడ్ కంపెనీస్లో మిస్టర్ కిరణ్ కంపెనీ యాక్టివ్లో ఉంది. ఇక్కడ నో వర్చర్ అంటే మనం దానికి వర్చర్స్ ఏం రాలేదు. అది ఎప్పుడైతే మనం వర్చర్స్ రాస్తామో అది మనకి డిస్ప్లే, నో వర్చర్ అనేది ఉండదు, డేట్ డిస్ప్లే ఇస్తుంది అక్కడ. సో ఇక్కడ చూస్తే మనకి ఇప్పుడు అకౌంట్స్, ఇన్వెంటరీ ఇన్ఫో, ఇన్వెంటరీ వర్చర్స్ ఇప్పుడు డిస్ప్లే వచ్చినాయి కదా. సో సాఫ్ట్వేర్లో మనకి అకౌంట్స్ అండ్ ఇన్వెంటరీ ఎట్టయితే డిఫరెంట్ కేటగిరీస్ ఉన్నాయో, మనం రాసేదాన్ని బట్టి ఇప్పటి వరకు మన అకౌంట్స్ ఇన్ఫోనే రాసే, ఇన్వెంటరీకి సంబంధించి రాయలేదు, మన ఇన్వెంటరీ ఆప్షన్స్ యూజ్ చేయలేదు కూడా. సో మనకి ఆ ఆప్షన్స్ అవసరం లేదు. బట్ సాఫ్ట్వేర్ సమ్ టైమ్స్ అలా డిస్ప్లే ఇస్తుంది. ఇచ్చినప్పుడు మనం ఎలా చేయాలనేది కూడా మనం తెలుసుకోవాలి. సమ్ ట్రిక్స్ అనేవి ఉంటాయి. సో అవి లేదు, నాకు ఇన్వెంటరీ ఆఫ్ చేసుకోవాలంటే సెట్టింగ్ ఉంటుందండి, అది కూడా ఉంది. సో ఓకే, ఇప్పుడు వర్చర్స్ టైప్స్ అనేవి తెలిసింది. మరి లెడ్జర్స్ టైప్స్ ఉంటాయంటే ఉన్నాయి. మీకు ఇక్కడ అకౌంట్స్ ఇన్ఫోలోకి వెళ్తే లెడ్జర్స్కి వెళ్ళాలంటే అకౌంట్స్ ఇన్ఫో అని చెప్పాను. అకౌంట్స్ ఇన్ఫో లెడ్జర్స్ అన్నా. లెడ్జర్స్ పైన గ్రూప్స్ ఉన్నాయి, అవునా? లెడ్జర్స్ పైన గ్రూప్స్ అనేవి ఉన్నాయి. ఏంటి ఆ గ్రూప్స్? గ్రూప్స్ అంటే ఏంటి? సింపుల్గా చెప్పాలంటే ఏ గ్రూప్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్. గ్రూప్కి సింపుల్గా మనం ఒక ఫార్మేషన్ అంటే ఏ గ్రూప్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ లెడ్జర్స్. మరి లెడ్జర్ అంటే ఏంటి? ఏ లెడ్జర్ ఇస్ ద అకౌంటింగ్ హెడ్ యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్. అంటే ఇక్కడ గ్రూప్కి లెడ్జర్కి మీకు తర్వాత బిట్మార్క్ క్వశ్చన్స్లో కూడా అడుగుతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ ది గ్రూప్స్ అండ్ లెడ్జర్స్? ఇంటర్వ్యూ క్వశ్చన్స్లో అడుగుతాడు. వాట్ ఈస్ ద డిఫరెన్స్ ఆఫ్ గ్రూప్స్ అండ్ లెడ్జర్స్ అంటాడు. ఇక్కడ చూస్తే గ్రూప్స్ లెడ్జర్స్ పెద్ద డిఫరెన్స్ ఏం లేదండి, రెండు ఒకటే. ఎలాగంటారా? సింపుల్గా దీని గురించి మీకు నెక్స్ట్ ఇంకా పూర్తిగా ఎక్స్ప్లెనేషన్ చేస్తాను. జస్ట్ ఇన్ఫర్మేషన్ పరంగా పైన బ్రీఫ్గా వెళ్తున్నాను త్రీ పార్ట్. సో లెడ్జర్స్ అంటాం, గ్రూప్స్ అంటాం. మీరు ఇక్కడ చూస్తే లెడ్జర్స్ మనం ఎంటర్ చేస్తున్నాం కదా, లెడ్జర్స్. ఇక్కడ లెడ్జర్స్ ఎంటర్ చేసినప్పుడు క్లియర్గా చూద్దాం ప్రాక్టికల్గా. లెడ్జర్స్ మల్టీ లెడ్జర్ అంటున్నాం, క్రియేట్ అంటున్నాం, ఆల్ ఐటమ్స్ అని అంటున్నాం. ఇక్కడ ఆల్ ఐటమ్స్ అన్నప్పుడు మీ పక్కన ఏమని చెప్తుంది? రైట్ సైడ్ లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ అని చెప్తుంది. వాటినే కదా మన పర్టికులర్గా పలానా నేమ్ అంటాం, క్యాపిటల్ అకౌంట్ అంటాం. లిస్ట్ ఆఫ్ గ్రూప్లోనే మనం సెలెక్షన్ చేస్తుంది, అవునా? సో అంటే ఇక్కడ ఈ గ్రూప్ వచ్చేపాటికి ఒక కలెక్షన్ అంటే ఏదైతే మన లెడ్జర్స్ అన్నీ ఉన్నాయి కూడా అవన్నీ కూడా ఒక గ్రూప్స్ అన్నమాట. మొత్తం ఈ లెడ్జర్స్ అంటే కేటగిరీస్. ఈ కేటగిరీస్ కూడా ఒక గ్రూప్. మరి ఇవన్నీ గ్రూప్ అన్నప్పుడు మరి లెడ్జర్ ఏంటి అనుకుంటాం. లెడ్జర్ ఏంటి అనుకున్నప్పుడు ఇక్కడ మీకు క్లియర్గా ప్రీవియస్ ఒక ఇన్ఫర్మేషన్ చెప్పాను. ఏ లెడ్జర్ ఇస్ ద అకౌంట్ హెడ్ యూజ్డ్ ఫర్ రికార్డింగ్ ట్రాన్సాక్షన్ అంటాం. అంటే మనం ఏదైతే ఒక అకౌంటింగ్ ట్రాన్సాక్షన్ వేస్తున్నామో దాని మొత్తానికి కూడా ఒక హెడ్ అంటే ఒక దానికి ఒక కేటగిరీ హెడ్కి సంబంధించింది. అంటే సింపుల్గా చెప్పాలంటే ఇంకా క్లియర్గా, ఫర్ ఎగ్జాంపుల్ మనం లెడ్జర్ వచ్చేవాడికి సేల్స్ ఉంది, సేల్స్ అకౌంట్ అంటాం. సేల్స్ ఉంది, సేల్స్ అకౌంట్ అంటాం. అంటే సేల్స్కి సంబంధించిన ఏ ట్రాన్సాక్షన్కి సంబంధించింది ఏదైనా సరే, అంటే ఏ పాయింట్ అయినా సరే అది ఆ ట్రాన్సాక్షన్స్ అన్ని దేంట్లోకి వెళ్తే సేల్స్లోకి వెళ్తాయి. అంటే దాని యొక్క హెడ్ అదే కదా సేల్స్లో. అంటే సేల్స్ రిటర్న్ వచ్చిన, సేల్స్ అమ్మిన, సేల్స్ ఆర్డర్ వచ్చిన అని దానికి సంబంధించినవి. ఏవైనా మనకి జరిగిన ట్రాన్సాక్షన్లో కనుక చూసుకుంటే ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, పేమెంట్ ఇవన్నీ అనుకోండి ఇందులో ఉండే కదా, అవునా? సో ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అంటున్నాం అంటే ఖర్చు. అది రెంట్ కట్టినా ఖర్చే, పవర్ బిల్ కట్టినా ఖర్చే. అంటే అక్కడ మెయిన్ ఏంటి? ఖర్చు. అందులో ఏముండే వీటన్నిటి కూడా ఒక కేటగిరీ అంటున్నాం ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్. అది గ్రూప్లో క్రియేషన్ చేశాము. ఒక గ్రూప్ అనేది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అనేది ఒక గ్రూపు. ఆ గ్రూప్ని అందులో ఉండే పాయింట్స్ పలానా ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ అన్నాము అంటే అందులో ఆ గ్రూప్ మొత్తానికి ఏం వస్తాయి, అందులో పర్టికులర్గా ఇదిగో ఇది రెంట్ పెయిడ్, పలానా చేసాం, పలానాది
దానికి ఒక పాయింట్ ఒక ట్రాన్సాక్షన్ అనేది అది గ్రూప్ కింద వస్తుంది. ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ దట్స్ కాల్డ్ లెడ్జర్. గ్రూప్ ఎంటైర్ ట్రాన్సాక్షన్ గ్రూప్ అంటే ఒక లెడ్జర్ని సెలెక్ట్ చేసి గ్రూప్ వస్తుంది. సో ఈ గ్రూప్స్ అనేవి మనం క్రియేషన్ చేయాలి. ఇక్కడ మీకు టాలీ సాఫ్ట్వేర్లో చూస్తే కనుక మనకి ఇక్కడ గ్రూప్స్ అనగానే కూడా ఆప్షన్ డిస్ప్లే వస్తుంది. అంటే ఇక్కడ ఈ గ్రూప్స్ అనేవి మనం క్రియేషన్ చేసుకోవచ్చు. గ్రూప్స్ అనేవి మనం క్రియేషన్ చేయొచ్చు, ఓన్గా కస్టమైజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే అసలు గ్రూప్స్ అనేవి పర్టికులర్గా టాలీలో ఉంటాయి. ఇప్పుడు మీకు లెడ్జర్స్లో వస్తున్నాయి. లెడ్జర్స్ అనగానే ఇక్కడ మనకి మల్టీ లెడ్జర్స్, ఇక్కడికి వెళ్తే లిస్ట్ ఆఫ్ గ్రూప్స్ మొత్తం లిస్ట్ వస్తుంది కదా. మీకు ఇక్కడ ఎండింగ్ వరకు చూస్తే కూడా ఇంకా వన్ మోర్ అంటే ఇంకా ఉన్నాయి, అవునా? సో ఇలా మొత్తం ఇంకా లిస్ట్ ఆఫ్ ఉంది. ఎన్ని ఉంటాయి అంటే ఈ గ్రూప్స్ మొత్తం 28 గ్రూప్స్ ఉంటాయండి. గ్రూప్స్ మొత్తం ఎన్ని అంటే 28 గ్రూప్స్ 28 గ్రూప్స్ ఉంటాయి. ఓకే, సో అది ఒక స్మాల్ సింపుల్ ఆఫ్. ఇకపోతే ఈ లెడ్జర్స్లో మనకి ఇప్పటివరకు జరిగిన లెడ్జర్స్ ఏంటి అంటే నెక్స్ట్ వాల్ పేమెంట్ ఆర్ రిసిప్ట్, అండ్ అలాగే పేమెంట్ రిసిప్ట్ జోనల్ అనేది ఓచర్ కింద వెళ్తుంది. లెడ్జర్లో వచ్చేపాటికి మనకి ఒకటి క్యాపిటల్ అకౌంట్, మనకి 6 మీకు స్టార్టింగ్లో థియరీ పార్ట్లో చెప్పాను, అవునా? 6 నెసరీ అకౌంట్స్ ఉంటాయి. వాటిని నెసరీ అకౌంట్స్ని కూడా లెడ్జర్స్ అంటాము అని మీకు స్టార్టింగ్లో ఒకసారి చెప్పాను, అవునా? ఒక 6 ఉంటాయి అని చెప్పి మీకు స్టార్టింగ్ థియరీ పార్ట్కి వెళ్ళినట్టయితే. సో ఇదిగోండి 6 ఉంటాయి. ఆ 6 నెసరీ అకౌంట్స్ అంటాం. వాటిని ఇదిగోండి నెసరీ అకౌంట్స్లో క్యాపిటల్ అకౌంట్, ఫిక్స్డ్ అసెట్స్, ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్, ఇండైరెక్ట్ ఇన్కమ్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఇన్కమ్. వీటిలోనే జరిగినాయి మనకి లెడ్జర్స్. కొత్త లెడ్జర్ ఏమైనా వచ్చింది ఇంతవరకు? కొత్త లెడ్జర్ ఇంతవరకు రాలే ఇంకా, అవునా? వస్తే ఏంటి అంటే ఒకటి సన్డరీ క్రెడిటర్ ఆర్ సన్డరీ డెబిటర్. మనకి న్యూగా వచ్చిన ఈ 6 కాకోకుండా న్యూగా వచ్చిన లెడ్జర్స్ ఏంటి అంటే సన్డరీ క్రెడిటర్ అండ్ సన్డరీ డెబిటర్ లెడ్జర్. ఇంకా కొత్త లెడ్జర్స్ అయితే ఏది రాలేదు, అవునా కాదా? ఇక్కడ ఇందాక మీకు 28 గ్రూప్స్ అని చెప్పాను కదండి. ఓ కంగారు పడద్దండి, 28 గ్రూప్స్ అందరూ యూజ్ చేయరు. బయట కూడా ఎక్కడ అన్నీ ఉండవు, కొన్ని స్మాల్ లిటిల్ బిట్ కొన్ని యూజ్ చేసేది. మీకు అందుకు కామన్గా యూజ్ చేసేది అయితే ఉందో అవి ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాం. ఓకే, నెక్స్ట్ ఇకపోతే ఓచరింగ్లో మనకి ఇప్పటివరకు జరిగిన ఓచర్స్ ఏమేమి ఉన్నాయి అంటే ఒకటి ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంటు, అండ్ నెక్స్ట్ పేమెంట్ ఓచర్ జరిగింది, అండ్ నెక్స్ట్ వన్ రిసిప్ట్ ఓచర్ జరిగింది. పేమెంట్ ఓచర్ ఆర్ రిసిప్ట్. ఓకే, నెల నుంచి మహేష్ వీడియో ఆఫ్ చేసుకోండి. పేమెంట్ ఓచర్ ఆర్ రిసిప్ట్ ఓచర్. సో పేమెంట్ రిసిప్ట్ తర్వాత మనకి జరిగిన ఓచర్, న్యూ ఓచర్ ఏంటంటే కాంట్రా. ఓకే, కాంట్రా ఓచర్ అనేది జరిగింది, న్యూ ఓచర్. సో ఈ కాంట్రా ఓచరు ఒక నిమిషం, యా ఓకే, మీకు యా ఇదిగో పేమెంట్ షార్ట్ కట్కి F5, రిసిప్ట్కి షార్ట్ కట్కి F6. నెక్స్ట్ జరిగిన కాంట్రా F4. ఆ నెక్స్ట్ జరిగింది జోనల్ ఓచర్ గురించి వచ్చింది F7, అవునా? సో నెక్స్ట్ మనకి జరిగినాయి క్లియర్గా చూసుకుంటే ఈ 4 ఓచర్సే జరిగినాయి. ఇంకా కొత్తగా ఓచర్ ఏమైనా వచ్చిందా? కొత్తగా ఓచర్ ఏం రాలేదు ఇంకా.
ఈ 4 వచ్చేస్తూనే మీకు సుమారుగా 9 or 10 టాపిక్స్ అయినాయి డిఫరెన్స్, అవునా కదా? సో ఇప్పుడు ఈ వోచర్స్లోకి ఏ పాయింట్స్ వస్తాయి? మనం చెప్పుకున్న పేమెంట్ వోచర్లో ఏంటి, కాంట్రా వోచర్ గురించి ఏంటి, ఇప్పుడు వోచర్ ఎక్స్ప్లెనేషన్ గురించి చూద్దాం. ఒక్కొక్క వోచర్ ఎక్స్ప్లెనేషన్. ఓకే, ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ పేమెంట్ వోచర్. ఈ పేమెంట్ వోచర్లోకి ఆల్ పేమెంట్స్ ఏవైతే పేమెంట్ అంటే మనకి మనీ అనేది పే చేస్తున్నాము, మన దగ్గర నుంచి మనీ అనేది వెళ్ళిపోతుంది అని అనుకున్నప్పుడు ఆ ట్రాన్సాక్షన్ పేమెంట్ అని చెప్పాను. ఒక ప్రాబ్లమ్ని మీరు ఎప్పుడైతే చేస్తున్నారో దానికి లెక్చర్ మనం చూసినప్పుడు ఫస్ట్ లెక్చర్ వేస్తాం. లెక్చర్ ఏ థాట్ ఆఫ్ వేలో ఆలోచించాలి ఏంటి అనేది ఎక్స్ప్లెనేషన్ చేసుకున్న లెక్చర్ అయిపోయిన తర్వాత మీరు ఎప్పుడైతే ఓచర్లోకి వెళ్తారో ఓచర్కి రాగానే ఫస్ట్ పాయింట్ నుంచి ఎండ్ పాయింట్ వరకు మీరు ఆలోచించాల్సిన పద్ధతి ఒకటే. మనకి మనీ వస్తున్నాయా, మన దగ్గర నుంచి మనీ అనేది వెళ్ళిపోతుందా? మనకి మన దగ్గర నుంచి మనీ అనేది వెళ్ళిపోతుంది అనుకున్నప్పుడు అది పేమెంట్ అవుతుంది. సో ఆ ట్రాన్సాక్షన్ రిసిప్ట్ పేమెంట్ వస్తుంది. ఓచర్ వచ్చేపాటికి పేమెంట్ వస్తుంది. మనకి మనీ వస్తుంది అనుకున్నప్పుడు రిసిప్ట్ F6 ఆ ఓచర్ రిసిప్ట్ అవుతుంది, మనకి మనీ వస్తున్నాయి కాబట్టి. సో ఇక్కడ ఆ థాట్ ఆఫ్ వేలో చూడాలి. సో ఇక్కడ మనకి అందుకే ఆల్ పేమెంట్స్ ఏవైతే ఉండో అవన్నీ కూడా పేమెంట్ ఓచర్ అవుతుంది. అలాగే రిసిప్ట్కి సంబంధించిన ఏవైతే ఉండేవో ఆల్ రిసిప్ట్ ట్రాన్సాక్షన్స్, ఆల్ మనీ రిసీవింగ్ ట్రాన్సాక్షన్స్ ఏవైతే ఉండో ఆ రిసీవింగ్ ట్రాన్సాక్షన్స్ అన్నీ కూడా రిసిప్ట్ కింద వస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వన్ మనకి వచ్చేపాటికి కాంట్రా. దీనికి వచ్చేపాటికి మనకి లెడ్జర్ ఇంకోటి న్యూగా వచ్చింది, అదే బ్యాంక్ అకౌంట్. ఏవైతే మనకి బ్యాంక్స్ అందరికీ తెలుసు కదండి, ఆ బ్యాంక్స్ ఏవైతే ఉండో ఆ బ్యాంక్స్ నేమ్ పెడతాం, వాటికి లెడ్జర్ బ్యాంక్ అకౌంట్ అనేది పెడతాం. బ్యాంక్ అకౌంట్ చేసేస్తాం. సో బ్యాంక్ అకౌంట్ ఎంటర్ చేసిన తర్వాత కాంట్రా. ఈ కాంట్రా వచ్చేపాటికి ఏంటంటే కాంట్రా వచ్చేసరికి ఒక స్పెషలైజేషన్ ఉందన్నాను. ఏంటి, డు నాట్ రిఫ్లెక్ట్ టు ద నెట్ ప్రాఫిట్. కాంట్రా వోచర్ అనేది నెట్ ప్రాఫిట్ మీద రిఫ్లెక్ట్ అవ్వదు, అవునా? సో కాంట్రా వోచర్లో ఏ పాయింట్స్ వస్తాయి? కాంట్రా వోచర్లో వచ్చేవాటికి 3 types ఆఫ్ పాయింట్స్ వస్తాయి, 3 types ఆఫ్ ట్రాన్సాక్షన్స్ వస్తాయి. ఆ ట్రాన్సాక్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వన్ క్యాష్ డిపాజిటింగ్, అండ్ నెక్స్ట్ సెకండ్ వన్ క్యాష్ విత్డ్రా, అండ్ థర్డ్ వన్ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్. ఈ త్రీ ట్రాన్సాక్షన్స్ కాంట్రా కింద వస్తాయి. ఓకే, సో క్యాష్ డిపాజిటింగ్కి, క్యాష్ విత్డ్రాకి అండ్ బ్యాంక్ టు బ్యాంక్కి ఎలా రాయాలి అనుకునేది మనం ప్రీవియస్గా ఒకసారి చెప్పాను టాపిక్ వైజ్గా. సో ఒకసారి చూద్దాం. కాంట్రాలో క్యాష్ డిపాజిటింగ్ చేస్తాం అనుకున్నప్పుడు ఓచర్లో అకౌంట్లో ఫర్ ఎగ్జాంపుల్ క్యాష్ డిపాజిటెడ్ ఇంటూ SBI 10,000 అన్నాడు. అప్పుడు ఓచర్ దానికి ఎలా వేస్తామంటే అకౌంట్లో SBI పర్టికులర్స్లో క్యాష్ ఉంటుంది 10,000 అంటాం, డెనామినేషన్ అనేది అడుగుతుంది. మీరు రాస్తున్న ట్రాన్సాక్షన్ రైట్ ఆర్ రాంగ్ అనేది మీరు డెనామినేషన్తో జడ్జ్ చేసుకోవచ్చు. మీకు డిపాజిట్కి ట్రాన్సాక్షన్ రాస్తున్నారు, మిమ్మల్ని డెనామినేషన్ అడిగింది అంటే మీరు రాస్తున్న ట్రాన్సాక్షన్ రైట్. మీరు డిపాజిటింగ్ ట్రాన్సాక్షన్ టాలీలో ఓచర్లో ఎంటర్ చేస్తున్నారు, మిమ్మల్ని ఏమి డెనామినేషన్ అడగలేదు, డిపాజిట్ ట్రాన్సాక్షన్ రాస్తున్నాయి కానీ మీరు ఎక్కడో రాంగ్ రాస్తున్నట్టు లెక్క. సింపుల్గా ఆ పాయింట్తో, ఆ హైలైట్ పాయింట్తో మీరు గుర్తుపెట్టుకోవచ్చు. ఓకే, సో క్యాష్ డిపాజిటింగ్కి ఏం రాస్తాం, అకౌంట్లో SBI ఉంటుంది, పర్టికులర్స్లో క్యాష్ విత్డ్రాకి ఆపోజిట్లో ఉంటుంది, అకౌంట్లో క్యాష్, పర్టికులర్స్లో బ్యాంక్ SBI అని ఉంటుంది. ఎనీ బ్యాంక్, మనం ఏదైతే పర్టికులర్ బ్యాంక్ అంటాం ఆ బ్యాంక్. ఓకే, అంటే సేవ్ అంటాం. నెక్స్ట్ ఇకపోతే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్. ఈ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో ఫర్ ఎగ్జాంపుల్ SBI టు HDFC బ్యాంక్ అంటాడు, SBI టు క్యాష్ ట్రాన్స్ఫర్ ఫ్రమ్, ఇక్కడ వచ్చేవాడికి SBI టు HDFC అంటాడు. సో అంటే ఇక్కడ వచ్చేపాటికి వాడు టు అన్నా ఫ్రమ్ అన్నా, ఇక్కడ వచ్చేపాటికి మీరు వాడు టు అని చెప్పినా ఫ్రమ్ అని చెప్పినా సేమ్ పాయింట్. మనకి ఏదైతే ఉందో ఒక పాయింట్ని 2 విధాలుగా చెప్పచ్చు, అది ఇదని కాదు ఏదైనా అంతే, అవునా కదా?
సో ఏదైనా అంతే సింపుల్గా మనకి ఎప్పుడు పాతకాలం ఇది కూడా ఉంది అవునా. రాముడు రావణుని చంపనన్నా ఒకటే, రావణుడు రాముడి చేత చంపబడ్డాడన్నా ఒకటే, మీనింగ్ ఒకటే వస్తుంది అవునా. కానీ చెప్పే విధానం రెండు రకాలుగా ఉంది. ఏంటంటే పర్టికులర్గా ఇప్పటివరకు మనకు వచ్చిన పాయింట్ ఎలా వచ్చింది ఇలానే ఎంటర్ చేయాలని లేకుండా నీకు అందుకే మీకు పాయింట్ ఎలా వచ్చినా మీరు రాయగలిగే విధంగా ఉండాలి. అందుకే చెప్పాను ఏది ఈ బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్స్లో మనకి మనీ అనేది ఏ బ్యాంకుకి క్రెడిట్ అవుతుందో మనకి మీకు మెసేజ్ వస్తుంది. మీకు మనీ బ్యాంక్ అకౌంట్లో డబ్బులు పడ్డాయి అనుకోండి, ఏమవుతుంది? క్రెడిటెడ్ అని వస్తుందా, డెబిటెడ్ అని వస్తుందా? క్రెడిటెడ్ ఇన్ సమ్ పర్టికులర్ అమౌంట్ అని మెసేజ్ వస్తుంది అవునా. అంటే మీ బ్యాంకులోకి క్రెడిట్ అయింది. అదే మీకు ఎస్ఎంఎస్ ఛార్జ్ కింద ఏదైనా కట్ చేసాడు అనుకోండి, ఏమని వస్తుంది? డెబిటెడ్ అని వస్తుంది. సో అందుకే ఎక్కడ మీకు ఏ బ్యాంకుకి అయితే మనీ అనేది క్రెడిట్ అవుతుందో, ఏ బ్యాంకులోకి అయితే మనీ వెళ్తుందో అది అకౌంట్లో ఉంటుంది, కాంట్రాలో అకౌంట్లో ఉంటుంది. పర్టికులర్లో ఏ బ్యాంక్ నుంచి మనీ పంపిస్తున్నారో పలానా బ్యాంక్ నుంచి నేను మనీ పంపిస్తున్నాను అనేది పర్టికులర్స్లో ఉంటుంది, బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్. సో మీరు బ్యాంక్ టు బ్యాంక్ అంటే బ్యాంక్ టు బ్యాంక్ ట్రాన్సాక్షన్ పాయింట్ వచ్చినప్పుడు మీరు రికగ్నైజింగ్ చేయాల్సింది అదనమాట. ఏది ఏ బ్యాంకులోకి అయితే మనీ వెళ్తుందో, ఏ బ్యాంకులోకి మనీ క్రెడిట్ అవుతుందో అది అకౌంట్లో ఉంటుంది. ఏ బ్యాంక్ నుంచి అయితే మనం మనీ సెండ్ చేస్తున్నామో పంపిస్తున్నామో అది పర్టికులర్లో ఉంటుంది. ఓకే, అది నెక్స్ట్ కాంట్రా ఆ విధంగా రాయొచ్చు. నెక్స్ట్ పోతే ఇంకా పేమెంట్లో సింపుల్ అండి, మనకి అన్నీ ఈజీగానే తెస్తుంది. పేమెంట్ అంటే మనం పే చేస్తున్నాం, మన దగ్గర నుంచి మనీ అనేది వెళ్ళిపోతుంది అనుకున్న ప్రతి ఒక్క ట్రాన్సాక్షన్ పాయింట్ కూడా పేమెంట్ కింద అవుతుంది అవునా. పేమెంట్లో వచ్చేపాటికి త్రూ బ్యాంక్ అంటాడు, అప్పుడు అకౌంట్లో బ్యాంక్ వేస్తాం. అంటే వాడు బ్యాంక్ ద్వారా చెల్లిస్తున్నాడా, క్యాష్ ద్వారా చెల్లిస్తున్నాడా? వాడు బ్యాంక్ ద్వారా చెల్లిస్తున్నాడు అనుకున్నప్పుడు పర్టికులర్గా మెన్షన్ చేస్తాడు, త్రూ బ్యాంక్ అంటాడు. లేదంటే 2-3 బ్యాంకులు ఉన్నప్పుడు పర్టికులర్గా ఏ బ్యాంక్ నుంచి చెల్లిస్తున్నాడు అనేది బ్యాంక్ నేమ్ అనేది ఇస్తాడు. వాడు ఏ బ్యాంకు ఇవ్వలేదు అనుకున్నప్పుడు క్యాష్ ద్వారా చెల్లించినట్లేక అప్పుడు పేమెంట్లు ఏం చేస్తాం, అకౌంట్లో క్యాష్ ఉంటుంది. పర్టికులర్లో ఏం చేసాం, ఏం చెల్లించాం అనేది పర్టికులర్ దాని తాలూకు డీటెయిల్స్ పర్టికులర్లో ఎంటర్ చేస్తాం ఈ డిపాజిట్. అదే సెంట్రీ క్రెడిటర్ అండ్ డెబిటర్లోకి వచ్చేపాటికి కన్ఫ్యూజనేషన్ ఏదవుతుందంటే పేమెంట్లోకి ఎప్పుడైతే వస్తుందో వాడు పర్టికులర్గా మనీ అనేది జరిగింది అనుకున్నప్పుడు పేమెంట్లోకి వస్తుంది. ఏది వాడు పర్టికులర్గా క్యాష్ పెయిడ్, క్యాష్ రిసీవ్డ్ అన్నప్పుడు మాత్రమే పేమెంట్ రిసిప్ట్లోకి వస్తాయి. మిగిలిన పాయింట్ పేమెంట్ రిసిప్ట్లోకి రావు. ఓకే, అది పేమెంట్. ఏమైనా రిసిప్ట్ కూడా సేమ్ అంతే, మనకి మనీ వస్తుంది అనుకున్న పాయింట్లు ఏవైతే ఉండో అవన్నీ కూడా రిసిప్ట్. మనకి మనీ వస్తుందని ఐడియా వస్తుంది, డొనేషన్ రిసీవ్డ్ అంటే మనకి మనీ వస్తుంది అవునా. సో అంటే అది అక్కడ త్రూ బ్యాంక్ అన్నాడా, క్యాష్ అన్నాడా? వాడు త్రూ బ్యాంక్ అని చెప్తే కనుక మన అకౌంట్లో బ్యాంక్ పెడతాం, వాడు ఏమి చెప్పకపోతే కనుక అకౌంట్లో క్యాష్ అవునా. క్యాష్ రిసీవ్డ్ ఫ్రమ్ B2 ట్రేడర్స్ అంటాడు. సో అంటే B2 ట్రేడర్స్ నుంచి మనకి మనీ అనేది వచ్చింది, రిసిప్ట్. మనకి రిసీవింగ్ అన్నా అంటే ఏంటి, మనీ వస్తుందనే అర్థం. అక్కడ జోనల్ ఎందుకు వస్తుంది, రిసిప్ట్ అంటే మనీ అనే వస్తుంది, మనీ కాబట్టి అక్కడ ఏం చేస్తాం, దాంట్లో రిసిప్ట్ అని ఎంటర్ చేస్తాం. రిసిప్ట్లో త్రూ బ్యాంక్ అంటే అకౌంట్లో బ్యాంక్ ఉంటుంది, పర్టికులర్లో B2 ట్రేడర్స్ ఉంటాడు. ఎంతైతే అమౌంట్ అంతా చేస్తాం, ఎంటర్ సేవ్, రిసిప్ట్లో ఇచ్చాడు. అది నెక్స్ట్ పోతే జోనల్. మోస్ట్లీ చాలా మందికి కన్ఫ్యూజన్ ఈ జోనల్ వచ్చే కాడే ఉంది. ఏంటి అక్కడ ఈ జోనల్ వచ్చే వాటికి ఏమేమి వస్తాయి, ఎలా ఎంటర్ చేస్తాం అనేది చూద్దాం. ఎలా ఎంటర్ చేస్తాం ఏంటి అనేది చూద్దాం. సో ఇక్కడ కనుక చూస్తే జోనల్ వచ్చర్ని నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ వచ్చర్ని కూడా అంటారన్న. అంటే జోనల్ వచ్చర్లో ఇంకా నాన్ క్యాష్ మాత్రం మొత్తం ఇంకేమి రావని కదండి, అందులో జోనల్ వచ్చర్లు వచ్చి ఇంకా చాలా ఉంటాయి. జోనల్లో టైప్స్ కూడా ఉన్నాయి, అకౌంటింగ్ జోనల్ ఉంది, స్టాక్ జోనల్ కూడా ఉంది. ఓకే, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే కానీ జోనల్ వచ్చేపాటికి ఏంటంటే నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ జోనల్ అని అంటారు. మనకి దానికి కొన్ని మనకి ఇందడ ఎలాగైతే లెడ్జర్స్కి నెసరీ అకౌంట్స్ అన్నా లెడ్జర్స్ అన్నా ఒకటే, చార్ట్ ఆఫ్ అకౌంట్స్ అన్నా కూడా ఒకటే లెడ్జర్స్. సో అలాగే దీనికి కూడా జోనల్లో నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అంటాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ వచ్చర్ ఏది అని చెప్పి మీకు మల్టిపుల్ చార్జెస్లో కింద వచ్చర్స్ ఇస్తాడు. జోనల్ ఇస్తాడు, పేమెంట్ ఇస్తాడు, కాంట్రా ఇస్తాడు, రిసిప్ట్ ఇస్తాడు. అందులో అప్పుడు జోనల్ని సెలెక్షన్ చేయాల్సి ఉంటుంది. హిట్ మార్క్ క్వశ్చన్ కంపల్సరీ ఉంటుంది అది. ఓకే,
సో ఓకే, ఈ జోనల్లోకి ఇప్పటి వరకు మనం ఏ ట్రాన్సాక్షన్ ఎంటర్ చేసాం, ఏ పాయింట్స్ వచ్చినాయి, ఎలా ఎంటర్ చేసాం అనేది ఒకసారి చూద్దాం. జోనల్ షార్ట్ కట్కి F7. సో ఓకే, జోనల్లో ఫస్ట్గా మనకు వచ్చిన టాపిక్ ఏంటి అంటే డిప్రిసియేషన్. మనకు జోనల్ స్టార్ట్ అయింది, డిప్రిసియేషన్ దగ్గర స్టార్ట్ అయింది, అవునా? సో డిప్రిసియేషన్ ఆన్ ఫర్నిచర్ అన్నాడు అనుకోండి 250. దానికి ఎలా రాస్తాం? జోనల్ వచ్చింగ్లో చెప్పాడికి బైలో డిప్రిసియేషన్ అనేది ఉంటుంది, అవునా? బైలో డిప్రిసియేషన్ 2లో ఫర్నిచర్, అవునా? సో ఏ అమౌంట్ దేని మీద క్రియేట్ అవుతుంది అనేది అక్కడ ఉంటుంది. బైలో డిప్రిసియేషన్ 2లో ఫర్నిచర్ అంటే వేస్తాం సే. నెక్స్ట్, అవునా? సో డిప్రిసియేషన్ అంటే ఓకే, దీని తర్వాత ఈ డిప్రిసియేషన్ అనేది మళ్ళీ పేమెంట్ రిసిప్ట్లోకి రాదు. జోనల్లో అది ఇండైరెక్ట్ ఎక్స్పెన్సెస్ జోనల్లోనే ఉంటుంది, అవునా? సో నెక్స్ట్ వచ్చేపాటికి నెక్స్ట్ టాపిక్ మనకి జోనల్ వచ్చేవాడికి సెంట్రీ క్రెడిటర్ అండ్ సెంట్రీ డెబిటర్ వచ్చింది జోనల్లో, అవునా? ఇక్కడే అందరికీ చాలా వరకు కన్ఫ్యూజన్ వచ్చింది. సో ఈ కన్ఫ్యూజన్ ఏంటో ఒకసారి క్లియర్గా చెప్తాను చూడండి. ఈ సెంట్రీ క్రెడిటర్ ఆ సెంట్రీ డెబిటర్స్ ఏవైతే ఉన్నాయో ఈ వీటి కాడ కన్ఫ్యూజన్ వచ్చేవాటికి మోస్ట్లీ ఒకటి లెడ్జెస్ కాడ మోస్ట్లీ కన్ఫ్యూజన్ వాళ్ళకి రాదు. దీనికి లెడ్జెస్ ఎలా రాస్తామంటే చెప్పాం. ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్ అన్నాం. సో అంటే రమేష్ అనే పర్టికులర్ పర్సన్ దగ్గర మనం ల్యాండ్ కొన్నాం, మన మనీ అనేది ఇవ్వలేదు. మనీ అనేది ఇవ్వలేదు కాబట్టే పర్టికులర్గా రమేష్ అని నేమ్ అనేది మెన్షన్ చేసాం, అవునా? అదే పాయింట్ ల్యాండ్ పర్చేజ్డ్ 20,000 అన్నాం, అక్కడ నేమ్ ఏం మెన్షన్ రాలేదు. అంటే ఆ ట్రాన్సాక్షన్ ఫుల్గా కంప్లీట్ అయిందనే అర్థం. మనీ ఇవ్వాల్సిన వాళ్ళకి ఇచ్చేసాం. మనీ ఇచ్చేసినప్పుడు ఇంకా మనకు అమ్మినోడితో పని ఏమైనా ఉంటుందా? ఏం ఉండదు, అవునా? సో మన మనీ ఇవ్వలేదు కాబట్టి అతను ఎవరు ఇవ్వలేదు ఏంటి అనేది మనం మనీ అనేది గుర్తుపెట్టుకోవాలి, చూసుకోవాలి. సో ఇక్కడ వచ్చేవాడికి ఎప్పుడైతే పర్చేజ్లో సింపుల్గా మీకు చెప్పానో, పర్చేజ్లో కనుక నేమ్ వస్తే సెంట్రీ క్రెడిటర్, సోల్డ్లో కనుక నేమ్స్ వస్తే సెంట్రీ డెబిటర్. సేమ్ ఇది కూడా సేమ్ అంతే అట్లాగే ఉంటుంది. సో అందుకే సింపుల్ ఐడెంటిఫికేషన్లో. సో దీనికి జోనల్ ఎలా రాస్తాం? ఇప్పుడు ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ రమేష్ 20,000 అన్నాం. సో ఈ పాయింట్ వచ్చేపాటికి మోస్ట్లీ అందరూ చాలామంది పేమెంట్ ఇది అనుకుంటాం. సో మీకు అక్కడ పేమెంట్ ఆర్ జోనల్ అనేది ఈజీగా ఐడెంటిఫికేషన్ చేయాలి. ఓచరింగ్ కాడ డౌట్స్ వస్తుంది, మోస్ట్లీ అందరికీ కన్ఫ్యూజన్ చేసి వస్తుంది. ఓచరింగ్ కాడ వచ్చేటప్పటికి మీరు ఒకటే చూసుకోండి. మనకి ఓచరింగ్ కాడ అందరూ పేమెంట్ రిసిప్ట్ కాంట్రాక్ట్ కార్డ్ అందరికీ క్లారిటీ ఉంది. ఎందుకు అది మనీ అనేది వెళ్ళిపోతుందా వస్తుందా అనేది ఐడియా ఉంది. ఇక్కడ ల్యాండ్ పర్చేజ్డ్ ఫ్రమ్ రమేష్ 20,000 అన్నాం. మీరు 20,000 అనగానే అమౌంట్ చూసి ఓకే కొంటున్నాము పేమెంట్ అనుకుంటున్నాం. కొంటున్నాం రైటే, అవునా? ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ ఇక్కడ రమేష్ అన్నావు 20,000 కొంటున్నావు రైటే, బాగానే ఉంది. బట్ కానీ మనీ ఇస్తున్నావా? రమేష్కి మనం మనీ అనేది ఇస్తున్నామా? ఇవ్వటం లేదు. మనీ అనేది మనం రమేష్కి మనీ అనేది మనం ఇవ్వటం లేదు. సో మనీ ఇవ్వటం లేదు కాబట్టే కదా అక్కడ మనం సెంటర్ క్రియేటర్ అన్నాం, అప్పుగా పెట్టాం కాబట్టి సెంటర్ క్రియేటర్ అన్నాం. సో సరే మనం రమేష్కి మనీ ఇవ్వలేదు, ఓకే రైట్, బాగానే ఉంది. మరి ల్యాండ్ అనేది తీసుకున్నావా తీసుకోలేదా? ల్యాండ్ తీసుకున్నాం కదా, అవునా? మనీ ల్యాండ్ అనేది తీసుకున్నాం. మనం ఇంతకుముందు ల్యాండ్ పర్చేజర్ అన్నప్పుడు ఏం చేస్తాం, ల్యాండ్ అంటాం, ఫిక్స్డ్ అసెట్ ఓచరింగ్లో కూడా పేమెంట్లో రాసేస్తాం. మోస్ట్లీ మీరు ల్యాండ్ ఇట్లా పర్చేజ్ అన్నప్పుడు పేమెంట్లో రాస్తారు కాబట్టి జోనల్ కూడా పేమెంట్లో అనుకుంటే పేమెంట్ కన్ఫ్యూజన్ పెడుతున్నారు. ఇక్కడ ఒక పాయింట్, ల్యాండ్ పర్చేజర్ అని మనకి నేమ్ రానప్పుడు అది ఓచరింగ్ పేమెంట్ కింద వెళ్ళిపోతుంది, ఓకే రైట్. ఆ పాయింట్ ఎంతవరకు జరిగినంత వరకు రైట్. జోనల్లోకి ఎప్పుడు వస్తుంది అంటే ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ అని అది పర్టికులర్గా నేమ్ మెన్షన్ అయ్యింది అంటే అది క్రెడిట్ కానీ డెబిట్ కానీ అవుతుంది. ఒక పాయింట్లో పర్టికులర్గా పలానా వ్యక్తి దగ్గర ఇదిగో ట్రాన్సాక్షన్ అన్నట్టే అది క్రెడిటర్ కానీ డెబిటర్ కానీ అవుతుంది, గుర్తుపెట్టుకోండి. అది ఓచరింగ్ వచ్చేపాటికి పేమెంట్ రిసిప్ట్ అవ్వదు. ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ రమేష్ అన్నాం. సో అంటే ఇక్కడ రమేష్ అనే పర్సన్ దగ్గర ల్యాండ్ అనేది పర్చేజ్ చేసాం. మనీ అనేది ఇవ్వలేదు అనే లెక్క. ఇవ్వలేదు కాబట్టి అతను సండ్రీ క్రెడిటర్ అన్నాం. మనీ ఇవ్వలేదు కాబట్టి సండ్రీ క్రెడిటర్ అన్నాం. సో అది ఇప్పుడు లెడ్జర్లో రాసేసాం. ఓచరింగ్లో వచ్చేపాటికి ఇక్కడ పేమెంట్ కింద రాయం, ఎందుకు మనం డబ్బులు ఇవ్వలేదు కదా. డబ్బులు ఇస్తే పేమెంట్ అంటే రాయొచ్చు, డబ్బులు ఇవ్వలేదు కదా. ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ రమేష్ అన్నాం 20,000. అక్కడ అంటే మీనింగ్ ఏంటి, మనీ ఇవ్వలేదు రమేష్ అనేది, కానీ మనీ ఇవ్వలేదు మన. కానీ మనం ఏం చేసాం, ల్యాండ్ అనేది తీసుకున్నాం, మనీ ఇవ్వలేదు. మరి ఆ ల్యాండ్ కాస్ట్ 20,000 రమేష్ అనే పర్సన్ దగ్గర పర్చేజ్ చేసాం, మనీ ఇవ్వలేదు.
సంటరీ డెబిటర్ అన్నాం, సంటరీ క్రెడిటర్ అన్నాం, మనీ ఇవ్వలేదు. కానీ ల్యాండ్ అయితే తీసుకున్నాగా, సో మరి ఆ ట్రాన్సాక్షన్ మెన్షన్ చేయాలి కాబట్టి, అంటే అక్కడ క్యాష్ ట్రాన్సాక్షన్ జరగలేదు కాబట్టి మనం ఏం చేస్తున్నాం, పేమెంట్లో రాయట్లేదు, జోనల్లో రాస్తున్నాం. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ అయినటువంటి జోనల్లో రాస్తున్నాం. ఏది జోనల్లో ఏం చేస్తున్నాం, ఇదిగో నేను ల్యాండ్ తీసుకున్నాను, బైలో ల్యాండ్ తీసుకున్నాను, బైలో ల్యాండ్ తీసుకున్నాను. ఎవరి దగ్గర తీసుకున్నాను, సమ్ పర్టికులర్ టూలో పర్టికులర్ పర్సన్ నేమ్ రమేష్, ఇదిగో వాళ్ళకి ఇచ్చేసాం, అంట సేవ్. ఓకే, నెక్స్ట్ తర్వాత సమ్ పాయింట్స్ తర్వాత వస్తాయి, క్యాష్ పేడ్ టు రమేష్ అని వస్తాయి. అంతేగాని ల్యాండ్ అమౌంట్ పేడ్ టు క్యాష్ పేడ్ టు రమేష్ అనే వస్తుందా? రమేష్ అనేది మనీ అనేది ఇవ్వాలి. రమేష్ దగ్గర ల్యాండ్ ఒకటే కాదు, సేమ్ ఫర్నిచర్ పర్చేజ్ ఫ్రమ్ అండ్ రమేష్ వస్తాయి, రెండు వస్తాయి. ఆ దగ్గర ల్యాండ్ రమేష్ అనే పర్సన్ దగ్గర ల్యాండ్ కొన్నాం, ఫర్నిచర్ కొన్నాం. అప్పుడు తర్వాత క్యాష్ పేడ్ అనే సమ్ ట్రాన్సాక్షన్ ద్వారా రమేష్ అని వస్తుంది. అంటే ఏంటి అర్థం, రమేష్కి ఎంతైతే అమౌంట్ ఇవ్వాలో అంత ఇచ్చేసినట్లే. కావున అప్పుడేమిటి, అక్కడ క్యాష్ పేడ్ టు అన్నాం, అంటే అక్కడ మనీ అనేది పే చేస్తున్నాం. పర్టికులర్గా మనీ అనేది ట్రాన్సాక్షన్ జరుగుతుంది. ఆ మనీ ట్రాన్సాక్షన్ మనకి వెళ్ళిపోతుందా వస్తుందనే దాన్ని బట్టి క్యాష్ ఆర్ రిసిప్ట్ ఆర్ పేమెంట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఓకే, సో అలా ఉంటుంది. ఇది ఒకటి. నెక్స్ట్ ఇది ల్యాండ్ వాజ్ సోల్డ్ టు గణేష్ అంటున్నాం. ఓకే, ల్యాండ్ వాజ్ సోల్డ్ టు గణేష్ అంటున్నాం. సో అంటే ఇక్కడ ఏంటి, గణేష్ అనే పర్సన్కి ల్యాండ్ అమ్మాం. సో గణేష్ అనే పర్సన్ నుంచి మనం ల్యాండ్ అమ్మాం. మన దగ్గర ఉన్నటువంటి ల్యాండ్ గణేష్ అనే పర్సన్కి అమ్మాం. గణేష్ అనే పర్సన్ నుంచి మనకి డబ్బులు రాలా, అవునా, మనకి మనీ అనేది రాలా. అదే అంతకుముందు ఏంటి, ల్యాండ్ వాజ్ సోల్డ్ పర్టికులర్ అమౌంట్ అంటాం, రిసిప్ట్, ఎందుకు, డబ్బులు వచ్చేసినాయి కాబట్టి. ఇప్పుడు మనకి డబ్బులు రాలేదు, ఎందుకంటే రాలేదు, ఎవరి దగ్గర నుంచి రాలేదు, గణేష్ అనే వ్యక్తి నుంచి రాలేదు. సో అందుకే నేమ్ వచ్చింది సంట్రీ డెబిటర్. సో ఓకే, మనకి మనీ అయితే రాలేదు, కానీ ట్రాన్సాక్షన్ ల్యాండ్ అయితే అమ్మేశాంగా. ట్రాన్సాక్షన్ అది అక్కడ కొంచెం ల్యాండ్తో సంబంధించిన డీటెయిల్స్ జరిగింది, మెన్షన్ చేయాలిగా. నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ జరిగింది. ఏం ట్రాన్సాక్షన్, ల్యాండ్ ట్రాన్సాక్షన్ జరిగింది, క్యాష్ ట్రాన్సాక్షన్ జరగలేదు. సో అప్పుడు ఏమవుతుంది, నాన్ క్యాష్ ట్రాన్సాక్షన్ జోనల్లో. ఓకే, జోనల్ ఏం చేస్తాం, ఇక్కడ మనకి అమౌంట్ అనేది డెబిట్, అంటే అక్కడ అవ్వలేదు, పర్సన్ రాలేదు, డెబిట్ అవ్వలేదు. సో బైలో ఎవరికి అమ్మాను, గణేష్ అనే పర్సన్కి అమ్మాను. ఏమమ్మాను, ల్యాండ్. బైలో ఏముంటుంది, గణేష్ ఉంటాడు, టూలో ల్యాండ్, అంట సేవ్. జోనల్ క్లోజ్ అవుతుంది. దట్స్ ఆల్ అనమాట. ఇదే జరిగింది జోనల్లో. ఈ బ్యాంక్ చెక్ ఇష్యూడ్ ఇవన్నీ కూడా జోనల్లో రావు, అవునా. చెక్ ఇష్యూడ్ ఇవన్నీ నేను జోనల్లో చెప్పానా, లేదుగా. చెక్ ఇష్యూడ్ అంటే ఏంటి, చెక్ ఇచ్చాం, డబ్బులు ఇచ్చినట్టే లెక్క. ఇక్కడ పర్టికులర్గా మనీ వచ్చిందని ల్యాండ్ పర్చేజ్ ఫ్రమ్ అనే చోట మనీ అని మెన్షన్ చేశానంటే లేదు. సో కాబట్టి F7 జోనల్ వచ్చేపాటికి ఆ పాయింట్స్ ఆఫ్ వ్యూ మీరు ఒకటికి 2 సార్లు చదివితే అది గుర్తుంటుంది. నెక్స్ట్ టైం మనకి పోచర్ రాసేటప్పుడు డౌట్ రాకోకుండా క్లారిటీగా ఉంటుంది. ఓకే, సో అదనమాట. ఇంకేమన్నా వచ్చేసేమన్నా చెప్పాల్సింది ఉండే, డౌట్స్ ఏమైనా ఉండే ఇంకా? ఓకే, అర్థమైంది అందరికీ? చెప్పిన పాయింట్స్ అర్థమైనాయి అందరికీ? ఇంకా ఏమైనా డౌట్స్ ఉండే చెప్పిన దాంట్లో? సో ఓకే అండి. సో ఇప్పటి వరకు మనకి జరిగిన సబ్జెక్ట్ ఏదైతే ఉందో అది జస్ట్ బ్రీఫ్గా వెళ్ళాను. సో ఓకే, అందరికీ కొన్ని డౌట్స్ క్లియర్ అయ్యాయి అనుకుంటున్నాను. ఇంకేమన్నా డౌట్స్ ఉంటే కనుక ఎటువంటి మొహమాటం పడద్దు, మా డౌట్స్ అడగండి. డౌట్స్ కానీ మొహమాటం పడద్దండి, అది మీకే లాస్. మీకే సబ్జెక్ట్ అనేది డల్ అవుతుంది. సబ్జెక్ట్ తక్కువగా ఉన్నప్పుడు మీరు ఎక్స్ప్లెనేషన్ చేసేటప్పుడు ఇబ్బంది పడతారు. సో అందుకే ఎవరు కూడా మీ డౌట్స్ అనేవి అవి దాచుకునేవి కాదు, అవి షేర్ చేసుకునేవి. సో డౌట్స్ షేర్ చేసుకోండి, సబ్జెక్ట్ దాచుకోండి.
సో ఓకే, ఇంకెవరికన్నా డౌట్స్ ఏమైనా ఉన్నాయా? రెండు వస్తాయి, బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ అకౌంట్ అని పెడితే హెచ్డిఎఫ్సి అని బ్యాంక్, ఎందుకంటే వేరే వేరే బ్యాంకులు కదా, ఒకే బ్యాంక్ అయితే అనుకోవచ్చు వేరే బ్యాంకు, సో ఒకటే వస్తుంది. 2 లెడ్జెస్ 2 వస్తాయి, ఓచర్ ఒకటే వస్తుంది. ఇంకా ఎనీవా? సో ఓకే, టైం కూడా దగ్గరికి వచ్చింది. సో ఓకే, ఇకపోతే నెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్, అది ఇందాక క్వశ్చన్ అనేది చిన్న టాపిక్ డిస్కషన్ జరిగింది కాబట్టి ఎక్స్ప్లెనేషన్ కంప్లీట్ అయిపోయింది. 23rd లింకు ఎస్టర్డే క్లాస్ లింకు షేర్ చేయలేదు కదా, వెయిట్ ఏ మినిట్, షేర్ చేస్తాను. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక అందరూ షేర్ చేయండి.